హీరోయిన్స్ని నార్త్ ఇండియన్ నుంచో లేకపోతే సౌత్ నుంచో తీసుకొస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులకు సంబంధించి కూడా అదర్ లాంగ్వేజ్ నుంచి వస్తున్నారు. అంటే దీని మీద మీకు ఎలా అనిపిస్తుంది? బాధ కానీ కోపం కానీ ఏమన్నా అనిపిస్తుంటారా? కోపం బాధ అని కాదు కానండి, ఇప్పుడు అదర్ లాంగ్వేజ్ల వల్ల తీసుకొస్తున్నారు మా డైరెక్టర్లు, మా రైటర్లు, మా హీరోలు కూడా. ఓకే, కొత్తదనం ఉంటుంది అది ఇదని ఏదో ఏదో వాళ్ళ మనసులో ఫీల్ అయ్యి అవతలని తీసుకొస్తున్నారు. అవతల వాళ్ళ వల్ల ఒక 10 టికెట్లు కట్ అవ్వడం కానీ సినిమా థియేటర్లో, లేకపోతే వాళ్ళని తీసుకురావడం వల్ల ఆ క్యారెక్టర్కి అబ్బా ఈవిడ ఎరగదీసి చేసేసిందిరా బాబు, అసలు ఈవిడ క్యారెక్టర్కి ఇంత మంచి పేరు వచ్చిందని కానీ నేను ఎక్కడ చూడలేదండి. మీ నెట్లలో కానీ వెబ్సైట్లో కానీ మీడియాలో కానీ పలానా క్యారెక్టర్ ఆవిడ అక్కడి నుంచి వచ్చింది, ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎరగదీసి చింపేసింది, పేపర్లు చింపి థియేటర్లో వేసేసారు అనేది కూడా ఎవరికి లేదు. ఇంకా అట్లా చూసుకుంటే మా వాళ్ళు అరే సురేఖ బాగా చేసింది, ప్రగతి సినిమా బాగా చేసింది, హేమ కామెడీ ఏం చేసిందిరా అనే టాపిక్కే ఉంది. ఒకవేళ మేము ఉంటే ఒక 10 టికెట్లు కట్ అవుతాయని ధైర్యంగా నేను చెప్పగలను. పలానా XYZ అక్కడి నుంచి వచ్చి చేసినందుకు ఒక 10 టికెట్లు కట్ అయినాయని ఎవరైనా చెప్పమనండి, చెప్పలేం. ప్లస్ మేము అనుకోండి హేమ కొంచెం బడ్జెట్ క్రాస్ అవుతుందిరా, నేను అంత ఇవ్వలేను రెమ్యునరేషన్, కొంచెం ఇంత చేసుకో అని ప్రొడ్యూసర్ డైరెక్టర్ హేమ ప్లీజ్ బ్రహ్మానందం కొంచెం లేట్గా వస్తారు కదా, నువ్వు కొంచెం ముందు వచ్చేసామా నీ షార్ట్లు పెట్టుకుంటాం అని నన్ను అనగలుగుతున్నారు. ఇప్పుడు అదర్ లాంగ్వేజ్లో వచ్చిన అమ్మాయిలు మీరు అనగలుగుతున్నారా? వాళ్ళు మాకు ఇంత డిమాండ్ చేస్తున్నారు, అంతా చచ్చినట్టు ఇస్తున్నారు, వాళ్ళకి హోటల్ రూమ్స్ ఇస్తున్నారు, ఫ్లైట్ టికెట్లు, వాళ్ళ అసిస్టెంట్లు, అక్కడి నుంచి వచ్చే హెయిర్ డ్రెస్సులకి ఇంత పెట్టి మీరు ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి అంటాను నేను. ఇంత పెట్టి వాళ్ళు మీ దగ్గర వస్తున్నారు, దానివల్ల మీ సినిమాకి నిజంగా అంత ఎఫెక్ట్ ఉందా? మీ సినిమా మీద అంత, నాకు కరెక్ట్ వర్డ్ రావట్లేదు, మీ సినిమాకి వాళ్ళు అంత ప్లస్ అవుతున్నారా? అంటే మేము చేసిన మా కో ఆర్టిస్టులు మేము ఎంతమంది ఉన్నాం, 10-15 మంది ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేసే వాళ్ళు ఉన్నాం. మేము చేసేదానికంటే వాళ్ళకి చేస్తే మీకు బిజినెస్లో ఒక 50 లక్షలు పెరుగుతుందా? అంటే ఖర్చు డెఫినెట్గా పెరుగుతుంది, మాకంటే వాళ్ళకి పెరుగుతుంది ఖర్చు. మరి ఖర్చు పెరిగినప్పుడు అట్లనే మీకు ఇన్కమ్ కూడా వస్తుందా? ఒక 50 లక్షలు 10 లక్షలు వీళ్ళ మీద స్పెండ్ చేశారు కదా, 1 కోటి రూపాయలు మీకు వీళ్ళ మీద వస్తుందా అనేది మీరు ఒకసారి ఆలోచించుకోండి అని అంటాను. కొత్తదనం అంటారు, ఈవేళ ఇది అంటారు, రేపు ఇంకోటి అంటారు. కొత్తదనం అంటే ఇప్పుడు కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, సో మీరు పాత అయిపోవట్లేదా? కామన్ కదండి, ఇప్పుడు డైరెక్టర్స్ ఉన్నారు. సో నిజమే కొత్తదనాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు కొత్త హీరోలు కొత్త డైరెక్టర్లు కావాలంటున్నారు. సో ఆటోమేటిక్గా మీరు పాత అయిపోతున్నారు. సో అట్లా ఎన్ని రోజులు? అదే మీరు మేల్ కమెడియన్స్ని తీసుకోండి, మేల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ని తీసుకోండి, మీరు ఎంకరేజ్ చేస్తారే, వాళ్ళకి 60 ఏళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఇంకా అన్నయ్య మామయ్య ఈ వరుసల్లోనే ఉంటారు. లేడీస్ని మాత్రం ఏజ్ ఎంకరేజ్ చేసి తొందరగా ఇంటికి పంపించేస్తారు. పాపం శ్రీలక్ష్మి గారు ఆవిడ ఎంత బాగా చేసేవాళ్ళండి. జంజాల్ గారు అయిపోయిన తర్వాత ఒక్కళ్ళు వేషం ఇచ్చి ఎంకరేజ్ చేశారా? మగాళ్ళకే వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేశారు కానీ లేడీస్కి ఇవ్వలేదు. మీరు మగాళ్ళు ఎక్కువ రికమెండేషన్ డిమాండ్ చేస్తారు, టైంకి రారు, డేట్స్ సరిగ్గా ఇవ్వరు, లేడీసే ముందు రావాలి, మళ్ళీ లాస్ట్ షాట్. ఇప్పుడు మార్నింగ్ డైరెక్టర్ బతిమాలనే వచ్చాం, ఫస్ట్ షాట్ మా మీదే తీస్తారు, మళ్ళీ లాస్ట్ షాట్ కూడా లేట్గా వచ్చిన వాడి మీదే తీసి అతను ముందు పంపించిన తర్వాత మాకు తీస్తారు. సో ఇన్ని చేస్తున్నప్పుడు మేము మీతో ఉంటున్నాము. నిజంగా హేమ బదులు ఈ అమ్మాయిని పెట్టాను కనుక నాకు ఈ సినిమా ఇంత హైలైట్ అయ్యింది, ఇంత వెల్విషన్ వచ్చింది ఈ సినిమాకి అనుకుంటే మీరు చేయండి డెఫినెట్గా. ఎందుకంటే మీరు ఇండస్ట్రీలో మీరు బాగుండాలి, 10 మంది బాగుండాలి. సో మీ డైరెక్టర్లు రైటర్లు మీ ఇష్టం, మీరు సినిమా తీసి క్లిక్ చేస్తేనే ఇంకొక 100 మంది బతుకుతారు. ఓకే, ఒక 10-15 మంది లేడీ ఆర్టిస్టులు బతకకపోవచ్చు, పోన్లేండి పక్కన పెట్టి, కానీ ఒక ఇండస్ట్రీ మీరు బాగుండి మీరు హిట్ చేసేసారు సినిమాలు అనుకోండి, సో ఇండస్ట్రీ బాగుంటుంది, ఇంకో 10 మంది సినిమాలు తీయడానికి వస్తారు. పోనీ అది జరుగుతుందా? అది జరగట్లేదు కదా. మరి మీరు ఎందుకు అవతల వాళ్ళనే ఎంకరేజ్ చేస్తున్నా నాకు అర్థం కావట్లేదు. కుమారి 21F నేను మదర్ క్యారెక్టర్ చేశానండి, కామెడీగా చేసి ఇంకొకటే కామెడీ చేస్తే శ్రీలక్ష్మి గారి లాగా నన్ను ఇంటికి పంపించేస్తారు ఏదో ఒక రోజు వీళ్ళు అని చెప్పి కొంచెం డిఫరెంట్గా వెళ్దామనే ఆలోచనతో ఈ లాస్ట్ ఇయర్ అంతా కొంచెం డిఫరెంట్గా చేసుకుంటూ వచ్చా. కుమారి 21Fలో చాలా మంచి పేరు వచ్చిందండి నాకు. అసలు హేమ ఇలా చేయగలదా, ఇలా చేస్తుందా, బాగా చేసిందే అని పేరు తెచ్చుకున్నాను. మరి నాకెందుకు మదర్ క్యారెక్టర్లు ఇవ్వలేకపోతున్నారు? అంటే ఎన్టీఆర్కి మదర్ అంటే హేమ క్యారెక్టర్కి ఒక స్టేచర్ లేదా ఎందుకు అనుకుంటున్నారు? లేకపోతే ఇప్పుడు నేను కాదు ఇంకొక ఆర్టిస్ట్ ఉన్నారుగా, మనకి ఉన్న వాళ్ళకి వేషాలు ఇచ్చి ఎంకరేజ్ చేయాలిగా, వాళ్ళు తినాలి కదా, మీ మనుషులే కదా, మీతోనే ఉంటాం కదా. 4 రోజులు షూటింగ్ లేకపోతే మీ పరిస్థితులు ఏంటని మీకు తెలుసుగా.
యాజ్ ఎ డైరెక్టర్గా మీరు ఎంత బాధపడతారు, యాజ్ ఎ రైటర్గా నాకు సినిమా లేకపోతే మీరు ఎంత బాధపడతారు, యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు ఫ్లాప్ అయ్యి సినిమా నెక్స్ట్ తీయలేకపోతే అతను ఎంత ఫీల్ అవుతారు. సో మనకి సినిమా ఉంటేనే ఎనర్జీ కదా. సో ఎందుకు అట్లా ఆలోచించారు? నిజంగా సినిమాకి అంత మంచి జరుగుతుందా? చిన్న సినిమా వాళ్ళ దగ్గర నుంచి పెద్ద సినిమా వాళ్ళ వరకు అందరూ బయట నుంచి తీసుకుని వచ్చారు. మరి సినిమాలన్నీ ఎందుకు హిట్ అవ్వలేదు? బయట నుంచి అంతమందిని పెట్టారు కదా, కొత్త ధనాన్ని చూపించారు కదా. మరి ఆ కొత్త ధనాల్లో ప్రొడ్యూసర్కి ఎంత క్యాష్ అయ్యింది, ఏం జరిగింది మీ అందరికీ తెలుసు కదా. సో వాళ్ళు ఆలోచించాలి, అరే మన పిల్లలు మన వాళ్ళు బాగుండాలి, మనం బాగుండాలి, మన ఇండస్ట్రీ బాగుండాలి. రొటీన్ అయిపోతున్నారు. నేను రొటీన్ అయితే నువ్వు రొటీన్ అవ్వట్లేదా? నాకే ఎందుకు నువ్వు వేలు చూపిస్తావు? నువ్వెవరైతే రొటీను అనే మాట నీ నోట్లోంచి వస్తుందో నువ్వు రొటీన్ కాదా? అప్పటికి నువ్వు చాలా సినిమాలు చేయలేదా, లేదా చాలా సినిమాలకి రాయలేదా, చాలా సినిమాలకి డైరెక్షన్ చేయలేదా, లేదా చాలా సినిమాలకి ప్రొడ్యూస్ చేయలేదా? ఏదైనా అవనివ్వండి, ఎనీథింగ్. నీ నోట్లోంచి ఒక మాట వచ్చినప్పుడు ముందు మీ గురించి మీరు ప్రశ్నించుకుంటే ఆ మాట అనే ఇది ఉండదు. తర్వాత నేను అది ఇందాక కూడా చెప్పాను, మగవాళ్ళు ఎంత కోఆపరేట్ చేయకపోయినా వాళ్ళే ఎందుకు ఎంకరేజ్ చేస్తారు? మేము ఇంత కోఆపరేట్ చేస్తున్నాం కదా, మాకు 4 క్యారెక్టర్లు రాయండి, మాకు కూడా ఒక ఇండస్ట్రీలో ప్లేస్ ఇవ్వండి. నేను ఇండస్ట్రీని ఎప్పుడు కంప్లైంట్ చేయనండి. నా ఇండస్ట్రీకి నేను రావడం తలెత్తుకుని చెప్తున్నా, నా అదృష్టం. ఈ ఇండస్ట్రీలో నేను ఉండడం అనేది నా అదృష్టం. ఎన్ని జన్మల్లో నేను పుణ్యం చేసుకుంటే ఇండస్ట్రీలో ఈ స్టేజ్కి నేను రాగలిగాను. సో ఇండస్ట్రీలో ప్రతి డైరెక్టరు నాకు ఒక బ్రదరు, మావయ్యో, తమ్ముడో, అన్నయ్యో, నాకు అందరూ నా రిలేషన్, నా వాళ్ళు, నా ప్రొడ్యూసర్స్. ఈ ఇండస్ట్రీ నాది. నాకు బయట రిలేషన్ తెలియదండి. మా అక్క, మా వదిన, మా తమ్ముడు ఎవరో నాకు తెలీదు. ఇండస్ట్రీ వాళ్ళే తెలుసు. ఇక్కడే నాకు అక్క, అన్న, వదిన. రేపు నా కూతురు మ్యారేజ్ అయితే కూడా నా ఇండస్ట్రీ మొత్తం వచ్చి చేయాలి. సో అందుకని మా వాళ్ళని నేను ఎప్పుడు ఏమనట్లేదు, మీరు కొత్తదనం కోరుకోండి, కానీ ఒక్కసారి ప్రశ్నించుకోండి. ఇప్పుడు నేను అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక XYZ ఆర్టిస్ట్ని పెట్టి నేను సినిమా తీశాను, దానివల్ల నాకు ఎంత వచ్చింది? నిజంగా లాభం వస్తే నేనే సపోర్ట్ చేస్తాను, చలో బై అని చెప్పి. ఎందుకు చేస్తున్నారు అనేది మీరు నన్ను అడిగే కంటే కూడా ఒక డైరెక్టర్నో, ఒక హీరోనో, ఒక ప్రొడ్యూసర్నో అడిగితే బెటర్ ఏమో అని నా ఫీలింగ్ మాత్రం ఇది. కానీ బయట వాళ్ళకి మీరు ఇన్ని చేస్తున్నారు, మీ ఇంట్లో మనిషికి ఏమీ చేయట్లేదు, బయట వాళ్ళకి ఇంత చేస్తున్నారు. ఇప్పుడు మీ ఇంట్లో సిస్టర్ ఉంది, రేపొద్దున అరే మా సిస్టర్ ఖాళీగా ఉంది, ఏదైనా వర్క్ చూపించాలి అని మీరు ఎలా ప్రయత్నిస్తారో అట్లాగే మాకు కూడా చేయండి. ఏదైనా క్యారెక్టర్ రాద్దామంటే ఎవరున్నారమ్మా అని కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఆ ఎవరు ఉన్నారమ్మా అన్న వాళ్ళకి ముందు ఉన్న వాళ్ళకి రాయండి, లేని వాళ్ళ సంగతి తర్వాత ఆలోచిద్దాం. సో అట్లా చేయనప్పుడు పాప ఇండస్ట్రీని ఆధారపడిపోయి నాకు ఇండస్ట్రీయే నా లైఫ్ అనుకుని ఇక్కడ వచ్చేసిన ఆడవాళ్ళు కానీ, ఫ్యామిలీస్ కానీ, సెటిల్ అయిన వాళ్ళు కానీ బతకలేక ఏదైనా పిచ్చి పనులు చేస్తే ఇండస్ట్రీ పరువు తీసేస్తున్నారు వీళ్ళింటి అని మళ్ళీ మనమే అనేస్తాం. అన్నీ మన నోట్లోంచి వస్తున్నాయి, మన నాలుగు మించే వస్తున్నాయి. సో అట్లా రాకూడదంటే నువ్వు అన్నగా నువ్వు హెల్ప్ చేయి, లేదా ఒక బావగా హెల్ప్ చేయి, ఒక ఫాదర్గా హెల్ప్ చేయి ఒక ప్లేస్లో ఉండి. డైరెక్టర్ అంటే కెప్టెన్ ఆఫ్ ది స్టిఫ్, మా ఫాదర్ నువ్వే పిల్లలకి సరిగ్గా చూడకపోతే ఒక రైటర్ అనేవాడు అన్నయ్య అనుకోండి, ఒక పెద్ద దాంట్లో చూపిస్తే ఒక స్టేచర్లో నువ్వు ఒక ఫ్యామిలీకి హెడ్, నువ్వు అన్నయ్యవి, ఒక ఫ్యామిలీకి నువ్వు హెడ్వి. సో నీ కింద ఇంతమంది ఫ్యామిలీ ఉన్నారు, దాంట్లో ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళకి నువ్వు తిండి పెట్టకపోతే ఎట్లా అనేది మా వాళ్ళు మాకు ప్రశ్నించుకోవాలి. బయట వాళ్ళని తీసుకొచ్చారు, అబ్బాయి నువ్వు వెరైటీ కోరుకున్నావు నిజమే, దానివల్ల ప్రొడ్యూసర్కి ఎంత ప్లస్ అయింది, హీరోకి ఎంత ప్లస్ అయింది, నీ సినిమాకి ఎంత ప్లస్ అయింది చూడు. నిజంగా ప్లస్ అయితే నువ్వు అదే చెయ్యి. నేను కాదని, ఎందుకంటే వాళ్ళు క్రియేటివ్ అండి, వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది. హేమన్ నేను ఇలా చూపించాలనుకున్నాను, ఇలా చేయాలనుకున్నాను అనేది ఒక రైటర్, ఒక డైరెక్టర్ బ్రెయిన్లో ఉంటుంది. వాళ్ళని చెడగొట్టేసి వాళ్ళు ఏదో ఊహించుకున్న తర్వాత అది కాదు నేను కలిపేసి హేమన్ పెట్టేయండి అంటే కుదరదు. వాళ్ళు ఇక్కడ ఫీల్ అయ్యి ఇక్కడ పెడితేనే వస్తుంది. సో నేను మా వాళ్ళని కోరుకునేది ఏంటంటే, ఇది నా స్వార్థం అయి ఉండొచ్చు, నా క్యారెక్టర్ కోసం నేను అడుగుతున్నాను, కానీ నేను అందరు ఆడవాళ్ళ కోసం కూడా ఫైట్ చేస్తున్నా. మీరు 10 సినిమాలు 10 క్యారెక్టర్లు నాకు ఇచ్చారనుకో, నేను 10 సినిమాలు నేను చేయలేను, నా దగ్గర డేట్స్ ఉండు. సో నేను 2 సినిమాలు చేస్తే ఇంకో 2 సినిమాలు ఇంకొక అమ్మాయి చేస్తుంది, ఇంకో 2 సినిమాలు ఇంకొకరు చేస్తారు. తెలుగు వాళ్ళు వచ్చాను కదా ఇండస్ట్రీకి, వచ్చిన వాళ్ళని ఎంకరేజ్ చేయండి, మన ఫీల్డ్లో మనల్ని ఎంకరేజ్ చేయండి. అది నా ఫీలింగ్. అది పూరి జగన్నాథ్ కూడా నేను గట్టిగా చెప్తున్నాను. ఎప్పుడు ఎక్కడెక్కడి నుంచో మొదలు చేసుకొస్తాడు, ఏదో చేస్తాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎందుకు ఇవ్వడం నాకు అర్థం కాదు అసలు. ఏదన్నా అంటే నవ్వుతాడు, తిడితే వింటాడు, అంతవరకే చేస్తాడు. నేను చాలాసార్లు అడిగాను, నువ్వు మదర్ ఏంటే అంటాడు ఏదన్నా అంటే. అప్పట్లో నాకు మా అమ్మాయి ఫంక్షన్కి రాలేదని ఒక 2 years నుంచి నేను జగన్తో మాట్లాడడం మానేశానండి. అసలు టోటల్గా అసలు ఆఫీస్కి వెళ్ళడం కానీ, ఫోన్లు చేయడం కానీ ఏమి చేయట్లేదు. అసలు
కొంచెం కోపం వచ్చింది నాకు. వాడికి సెంటిమెంట్స్ ఉండవండి, ఫీలింగ్స్ ఉండవు. అది నా కూతురని కాదు, వాళ్ళ కూతురు ఫంక్షన్ కూడా చేయొద్దని గోలవాడు అసలు. ఇప్పుడు నా కూతురు ఫంక్షన్ రాలేదు, నా మీద కక్ష పెట్టి రాలేదని కూడా నేను అనుకోను. కాకపోతే కొన్ని ఎఫెక్షన్స్ ఉంటాయి. ఈవేళ కాకపోయినా రేపైనా నీ వెనకాల నీ అంటూ నీకు ఒక 4 మనుషులు ఉండాలి. నా కూతురు మ్యారేజ్, అరే మా మావి ఉన్నాడు మా వెనకాల అని నా కూతురు అనుకోవాలి. నీ పిల్లలు, మా అత్త ఉంది పెళ్ళి, నా అత్త తన భుజాల మీద వేసుకుని నా పెళ్లి జామ్ జమని జరిపిస్తుందని వాళ్ళ కొడుకులు అనుకోవాలి. మనందరూ ఒక రిలేషన్, ఆ ఫ్యామిలీ, ఆ ఫీలింగ్ లేకపోతే ఎట్లా అంటా నేను. ఆ ఫీలింగ్ నువ్వు వదిలేస్తే మనిషివి కాదనిపిస్తుంది నాకు. ఓకే, నీ ఎంటర్టైన్మెంట్ నీది, నువ్వు చాలా బ్రాడ్ మైండెడ్, ఓకే, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఫైనలీ నువ్వు కూర్చుంటే ఒక చెయ్యి నీకు అన్నం వడ్డించాలి. ఆ చెయ్యి నీ ఆ సొంత మనిషి అయితే ఆ ముద్దలో ఎంత ఎఫెక్షన్ ఉంటుందో నీకు తెలియాలి. 5 స్టార్ హోటల్ 7 స్టార్ హోటల్లో తిరుగుతావు, నీకు బోల్డ్ మంది బిగినీలు వేసుకొచ్చి అన్నం వడ్డిస్తారు, కాదని నేను అనట్లేదు. కానీ సో నువ్వు తినే అన్నం కొట్టునిండా తింటున్నావా, లేకపోతే ఈ గాజులున్న చెయ్యి నీకు అన్నం పెట్టినప్పుడు కొట్టునిండా తింటున్నావా? అది నీ వైఫ్ అవ్వండొచ్చు, అమ్మ అవ్వండొచ్చు, సిస్టర్ అవ్వండొచ్చు, కూతురు అవ్వండొచ్చు, ఎవరైనా అవ్వనివ్వండి. కానీ ఎఫెక్షన్స్ అనేవి కంపల్సరీ ఉండాలి. ఈవేళ కాకపోయినా రేపైనా ఎఫెక్షన్ ఉండాలి. మనిషికి ఎఫెక్షను ఎథిక్స్ కంపల్సరీ కావాలండి. సో ఇండస్ట్రీలో మొత్తం జగననే కాదు, ప్రతి డైరెక్టరు ప్రతి రైటర్కి అడుగుతున్నాను, వాళ్ళు మన ఫ్యామిలీ, మన వాళ్ళు మనల్ని ఎందుకు ఎంకరేజ్ చేయరు అనేది ఒకరోజు ఒక క్వశ్చన్ వేసుకుని, లేదా బయట నుంచి తీసుకొచ్చి ఒకళ్ళకి ₹1,00,000 కావాలి అంటున్నారు, వాళ్ళు 1,00,000 ఇస్తున్నారు, క్యారవాన్ కావాలి, ఇది కావాలంటే అన్నీ ఇస్తున్నారు, ఫ్లైట్ టికెట్లు ఇస్తున్నారు, రూమ్లు ఇస్తున్నారు. మరి ఇన్ని చేస్తున్నప్పుడు వాళ్ళ వల్ల నీకు ఎంత ఇన్కమ్ వస్తుందా అంటున్నా. ఇండస్ట్రీ బాగుపడుతుందా? నువ్వు ఒక 50 సినిమాలు రిలీజ్ అయితే ఏ డైరెక్టర్ సినిమా ఫ్లాప్ అవ్వాలని అనుకోడండి, ఏ రైటరు తన సినిమా ఫ్లాప్ అవ్వాలనుకోడు, ఏ హీరో అనుకోడు. కష్టపడి నిజంగా 100% సక్సెస్ అవ్వాలనే చిన్న సినిమా నుంచి పెద్ద సినిమా వరకు అందరూ మా వాళ్ళు కష్టపడతారు. కానీ నువ్వు ఎంతవరకు సక్సెస్ అవుతున్నావు? పోనీ వాళ్ళు రావడం వల్ల నువ్వు సక్సెస్ అయ్యావా? నీ సిస్టర్ గానో లేదా నీ వెనకాల నేను ఒక ఉమెన్ లాగా, అరే మా రైటర్ సినిమా తీసాడబ్బా, కొత్త వాళ్ళని పెట్టి బయట వాళ్ళని తీసుకొచ్చి తీసాడు సినిమా, ఏది లేదు కదా. మరి లేనప్పుడు ఎందుకు నువ్వు నాకు అన్నం పెట్టడం అనేసి ఎవరికో ఎక్కడి నుంచో తీసుకొచ్చి అన్నం పెట్టడం నీకు ఎంతవరకు న్యాయం? కెప్టెన్ ఆఫ్ ది షిప్ అంటే ఫ్యామిలీలో ఫాదర్ అన్నాను. సో ఇంటికి పెద్ద మనిషి ఎవరు మనకి? అన్న. సో ఆ స్టేజ్లో నువ్వు ఉన్నాడప్పుడు మమ్మల్ని అందరినీ కూడా చూడు అంటాను నేను. ఒకవేళ మాకు కాకపోయినా నువ్వు ఇండస్ట్రీలో 10 సినిమాలు హిట్ చేశారు అనుకోండి సార్, మేము 15 మందిని తీసి పక్కన పెట్టేసినా మిగతా వాళ్ళందరూ బాగుంటారు. ఇప్పుడు అది జరగట్లేదు కదా, అది జరగట్లేదు, ఇది జరగట్లేదు, ఎందుకు అట్లా అవుతుంది అనేది ఆలోచించమని నా ఉద్దేశం, అంత ఇంకేం లేదు. అంటే డామినేషన్ గురించి మాట్లాడారు. ఇప్పుడు మెయిల్ డామినేషన్ ఇండస్ట్రీ పరంగా ఎలా ఉంటుంది? మెయిల్ డామినేషన్ నేను ఎట్లా చెప్పాలి నాకు అర్థం కావట్లేదండి. ఇప్పుడు ఒక ఫేమస్ కమెడియన్, నేను ఇంతకంటే పెద్ద పేరు తెచ్చుకుంటానని నేను అనుకోవట్లేదు. ఇప్పుడు హేమ ఒక రేంజ్ ఆర్టిస్ట్, ఓకేనా, ఒక హీరోయిన్ కాకపోవచ్చు కానీ ఒక మంచి ఆర్టిస్ట్. ఇంతకంటే నేను పైకి వెళ్తానా? ఎన్ని మెట్లు ఉన్నాయి? ఆల్రెడీ ఉన్న మెట్లు ఎక్కినట్టున్నాను, నుంచున్నాను. సో నా పక్కన ఉన్న వాళ్ళు కూడా సేమ్ అదే ప్లేస్లో ఉన్నారు. కానీ మేల్స్కి ఎక్కువ రాయడం ఎందుకు రాస్తున్నారు అంటే నేను చెప్పలేను. అంటే ఆ క్యారెక్టర్ నేను చేయలేనా లేకపోతే ఏంటి అని నేను ఒక్కదానే కదండి, ప్రతి ఆ అమ్మాయి తరపు నుంచి అడుగుతున్నా, ఎందుకని రాయట్లేదు? మీకు మేము ఇంత కోఆపరేట్ చేస్తూ మీకు అడిగిన టైంకి వచ్చి మీకు డేట్స్లో కానీ మిమ్మల్ని ఏ ఇబ్బందులు పెట్టకుండా మార్నింగ్ షూటింగ్ వచ్చి ఈవినింగ్ మీరు పంపించినప్పుడు వెళ్ళి ఇంత కోఆపరేట్ చేసినా ఎందుకు రాయట్లేదు అనేది నా క్వశ్చన్. మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా ఒక డైరెక్టర్నో ఒక రైటర్నో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ క్వశ్చన్ మీరు అడగండి, ఎందుకు సార్ లేడీస్కి మీరు క్యారెక్టర్లు రాయలేకపోతున్నారు అంటే వాళ్ళు చేయలేరా, చేత కదా, వాళ్ళకి యాక్టింగ్ రాదా, సో వీళ్ళైతేనే బాగా యాక్ట్ చేస్తారని మీరు ప్రమోట్ చేస్తున్నారా అనేది అడిగారు అనుకోండి, నాకు కూడా తెలుస్తుంది. అండ్ ఇంకోటి ఆన్సర్ నాకు చెప్పలేకపోతున్నాను, అది వాళ్ళని అడిగితేనే ఆన్సర్ చెప్తారు. షూర్, డెఫినెట్గా. అండ్ ఇప్పుడు నేను ఎందుకంటే ఇప్పుడు కెప్టెన్ ఆఫ్ ది షిప్ డైరెక్టర్ అన్నారు, డైరెక్టర్ ప్రమేయం లేకుండా కూడా ఎవరైతే సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారో, క్యారెక్టర్ ఆర్టిస్ట్, వాళ్ళ పక్కన కో ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసుకునేది కూడా వీళ్ళు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఒక్కోసారి. అంటే రికమెండ్ చేస్తున్నారు, రికమెండ్ చేస్తూ ఉంటారండి, కాదని నేను అన్నను 100% రికమెండ్ చేస్తూ ఉంటారు. దాని గురించినే నేను ఇండస్ట్రీలో ఇప్పుడు చెప్పామనుకోండి, ఒక పలానా వ్యక్తి ఉన్నాడు నన్ను వద్దన్నాడు, ఆ అమ్మాయిని ఎవరో పెట్టారు అన్నాం అనుకోండి, ఇండస్ట్రీ వాళ్ళందరూ ముందు నా మీద కక్ష కడుతున్నారుగా. నేను నిజం చెప్పాను, ఇది అబద్ధం కాదు, నిజం. హేమకి బలుపు పొగరు ఎక్కువ,
లీడర్షిప్కి పనిచేస్తుంది, ఇండస్ట్రీలో ఎందుకులే అని మనల్ని పక్కకు పెడతారు తప్ప కరివేపాకు తీసి పక్కకు పెట్టినట్టు నిజమే కదా అని ఒక డైరెక్టరో ఒక రైటరో ఒక ప్రొడ్యూసరో ఈ రోజు వరకు ఆలోచించలేదు. ఒక హీరో అట్లీస్ట్ ఎప్పుడు ఆలోచించలేదు, అరే నిజమే కదా వీళ్ళు ఇంత చేస్తున్నప్పుడు మనం ఎందుకు వీళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అనేది నేను ఎవరిని చూడలేదు. ఎందుకు నీకు హాయిగా నీ క్యారెక్టర్ నువ్వు చేసుకుని వెళ్ళిపోక అన్న వాళ్ళని చూశానే తప్ప అరే హేమ నిజంగానే కదా అడిగింది, పాపం తను అడిగిన దాంట్లో తప్పే ఉంది అనేది ఎవరికి ఆ ఫీలింగ్ ఉండదు. సో అందుకని ఎవరు అడగరు, ఇచ్చిన వేషం చేస్తారు, మూసుకుంటారు, తీసుకుంటారు, రెమండేషన్ వెళ్ళిపోతారు. అయితే అప్పట్లో ఆ కోపంలోనే మీరు భూమికి మూడు అడుగులు ఉన్న వాళ్ళతో నేను వర్క్ చేయను అని చెప్పేసి అన్నారు. కోపం లేదండి, అప్పటికే అన్నయ్యతో అది మాట్లాడేసాము. నాకేంటంటే అవును ఎప్పుడు నాకు ఫస్ట్ నుంచి నా ఏజ్కి మించిన క్యారెక్టర్లు చేస్తూ వచ్చానండి. ఇప్పుడు ఏంటంటే ఒక ఇండస్ట్రీకి ఒక పజిల్ అయిపోయింది. హేమ ఏజ్ ఎంత, హేమ ఏంటి ఇంకా గ్లామర్గా ఉంది. బిలో 40 ఉంటే గ్లామర్గా ఉండరండి, 50 క్రాస్ అయ్యే వరకు ఆగాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళతో చేయడం వల్ల నాకు 50s 60s వాళ్ళు క్రియేట్ చేసేసారు జనాలు, అంతే అనమాట. నా బాధ ఏంటంటే కొంచెం డిఫరెంట్ క్యారెక్టర్లు చేద్దాం, ఒక పోలీస్ ఆఫీసర్ చేద్దాం, ఏదైనా లేడీ పొలిటికల్ లీడర్గా చేద్దాం, ఒక మంచి పనులు చేసే ఒక అమ్మాయిలా చేద్దాం, అట్లాంటి కోరికలు నాలో ఉన్నాయన్నమాట. ఓన్లీ కామెడీ 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 చేస్తే రేపు పొద్దున్న సెంటిమెంట్ పండదు హేమ మీద, ఇవ్వాలా వద్దా అనుకుంటారు. కుమారి 21F కూడా నేను చాలా ఫైట్ చేసి ఆల్రెడీ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు సుకుమార్ గారు. కాకపోతే నేను దానికి తగ్గట్టు నేను మేకప్, నేను ఇవన్నీ ఫొటోస్ తీసి పంపించి, ఆయన కూడా ఒక డౌట్, నేను అంత సెంటిమెంట్ మదర్గా చేస్తే జనాలు నవ్వేస్తారేమో అనే ఫీలింగ్తోనే ఆయన చాలా రోజులు కొంచెం రెస్ట్రిక్ట్ చేయడం జరిగింది. తర్వాత ఫైనల్గా ఇచ్చారు, బాగా మంచి పేరు తెచ్చుకున్నారు. నాకేంటంటే ఇంకా ఎందుకు తనతోనే ఎందుకు చేయాలి, బ్రహ్మానందం గారితోనే ఎందుకు చేయాలి, డిఫరెంట్ క్యారెక్టర్లు చేయలేమా, డిఫరెంట్ క్యారెక్టర్లు ఇవ్వలేరా ఇండస్ట్రీ వాళ్ళు. ఎంఎస్ గారు అంటే అది ఏమైనా టాపిక్ ఏం రాలేదు, నేను 3 అడుగులు అనేసరికి ఆయన కూడా 3 అడుగులు అయిపోయారు. అదేంట్రా నువ్వు ఇలా అన్నావంట, నేనేం చేశాను రా బంగారం అని. ఎంఎస్ గారిని నేను మిస్ అవుతున్నానండి. ఐ లవ్ హిమ్ ఎ లాట్. బ్రహ్మానందం గారు కూడా నాకు చాలా ఇష్టం. బ్రహ్మానందం అన్నయ్య అంటే కూడా నాకు రెస్పెక్ట్. ఏదైనా ఆ టైంలో అట్లా జరిగింది, ఆయన అన్నమాట వాస్తవం, నేను అడిగిన మాట వాస్తవం. ఎప్పుడు కూడా అన్నప్పుడు బాధ ఉండదు, నువ్వు ఎందుకు ఇట్లా అన్నావని అడిగినప్పుడు ఎక్కువ బాధ ఉంటుంది. మీకు అర్థమవుతుందా? అడిగిన వాళ్ళే బ్లేమ్ అవుతారు. అంటే పడ్డప్పుడు నా మీద మాట పడింది అనుకో, నేను అడగకూడదు, మూసుకుని కూర్చోవాలి. నాకేమో అది రావట్లేదు, ఆ బాడీలో, నా బాడీలో ఎక్కడ అది ఉండదు. నన్ను ఎవరనంటే ఎట్టా అంటారు అనేది వచ్చేస్తుంది నాకు, ఆటోమేటిక్గా నా లోపల క్యారెక్టర్ బయటకు వచ్చేస్తూ ఉంటుంది. సో నేను అడిగేస్తూ ఉంటాను, అది అట్లా జరిగిందండి. ఈవెన్ రాజకీయాల్లోకి వెళ్ళడానికి కూడా బ్రహ్మానందం గారు నాకు కొంత ఇన్ఫ్లుయెన్స్ చేశారు నన్ను రాజకీయాల్లోకి వెళ్ళడానికి. అట్లాగే నాగార్జున గారితో టాలీవుడ్ ఫంగామా ఫ్యాన్స్ విజిలేస్తాను ఒక ప్రోగ్రామ్ చేశా, హీరో ఫ్యాన్స్ మీద, హీరోల మీద ప్రోగ్రామ్ చేశాను. దానికి కూడా బ్రహ్మానందం అన్నకి చెప్తే ఎంకరేజ్ చేశారు. డెఫినెట్గా నేను కూడా ఒక ఎపిసోడ్కి వస్తాను, నువ్వు చెయ్యి బాగుంటుంది అది ఇదని ఎంకరేజ్ చేశారు. ఎపిసోడ్కి రాలేదనుకోండి కానీ ఎంకరేజ్ చేశారు. సో ఆయన ఎంకరేజ్ చేయడంలో ఓకే నేను చేయగలను అన్నమాట, ఓకే నేను చేస్తాను అనేది నాకు ప్లస్ అయ్యింది. అట్లానే మా హస్బెండ్తో మాట్లాడి ఎలక్షన్కి వెళ్తే బాగుంటుంది హేమ, కొంచెం ధైర్యంగా మాట్లాడద్దు కదా అని మా ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. మాకేం పెద్ద ఇంట్రెస్ట్ ఏం లేదు వెళ్ళాలి అని. ఆయన మాట్లాడడం వల్ల నాకు ఆఫర్ రాగానే మాకు పెద్ద అదేదో అమ్మో ఇప్పుడు ఎలక్షన్ అనిపించలేదు. సో ఫస్ట్ రేపింది బ్రహ్మానందం గారు, నాతో కానీ జాన్ గారితో కానీ, జాన్తో కూడా బాగా మాట్లాడతారు ఆయన ఇంట్లో అట్లా. సో జరిగింది వాస్తవం, జరగడం వల్ల నష్టపడింది, ఇద్దరం నష్టపోయాం. ఆయన కొంత నష్టపోయాడు అంటే ఆయన ఇప్పుడు ఉండొచ్చు ఇండస్ట్రీలో, నేను కాదనట్లేదు, ఎప్పటికీ ఉండాలి ఆయన, నేను దానికోసం కమెంట్ చేయట్లేదు. కానీ కాకపోతే ఇద్దరికీ నష్టం జరిగింది కదా, కొంతకాలం గ్యాప్ వచ్చేసింది. ఇప్పుడు ఆయన పక్కన వైఫ్ క్యారెక్టర్లకి అంత ఇంపార్టెన్స్ ఉండట్లేదు. సో ఇద్దరం చేసినప్పుడు అతడిలో అర్రే బ్రహ్మానందం హేమ అన్న వాళ్ళు, ఇంకొక సినిమాలో వారవాణి విజిలేసిన వాళ్ళు, రాజమౌళి గారి సినిమా చేసాం, ఒకటే సీన్ చేసాం మేమిద్దరం, ఎవరా ఊహ. ఆ ఊహ ఎవరని బ్రహ్మానందాన్ని నేనంటేనే నవ్వుతారు. అక్కడ ఇంకొక మీరు XYZ మీరు సూపర్ టాప్ హీరోయిన్ టాప్ మోడల్ని తీసుకొచ్చి పెట్టి అక్కడ మీరు అనిపించినా ఎవరు నవ్వరు. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను ఈ మాట, ఏ రైటర్ అన్నా తీసుకోండి, ఏ డైరెక్టర్ అన్నా తీసుకోండి, దిస్ ఇస్ మై ఛాలెంజ్ అన్నమాట అన్నారు. హేమ వాయిస్తో అంటేనే జరుగుద్ది. అసలు నేను ఫ్రేమ్లో ఉండను, ఎవరా ఊహ అని అడుగుతా, ఆయన ఇలా డోర్ మీద కూర్చుని ఆహా ఊహ ఎంత బాగుంది అంటాడు, ఎవరా ఊహ అంటా నేను ఓబీ వాయిస్. థియేటర్లు అందరూ హేమాంటీ అని కాల్ చేశారు.
సో నేను ఛాలెంజ్ చేసి చెప్తాను, మీరు బయట నుంచి ఎవరినైనా తెచ్చుకోండి, కానీ ఆయన కాంబినేషన్లో శ్రీలక్ష్మి గారు, బ్రహ్మానందం గారు స్టేజ్ అయిపోయింది, తర్వాత హేమ వచ్చింది. హేమ తర్వాత ఇంక నెక్స్ట్ ఎవరు ఉండరు, రాసేవాళ్ళు కూడా లేరు. చేసేవాళ్ళు ఉన్నారేమో, మంచి అమ్మాయిలు క్యారెక్టర్ ఆర్టిస్టులు ఉండొచ్చేమో, కానీ రాసేవాళ్ళు లేరు, ధైర్యంగా క్యారెక్టర్ ఇచ్చేసేవాళ్ళు లేరు. అందుకని నేను చెప్తున్నా, హేమ బ్రహ్మానందం ఆయన ఎంతమంది ఆర్టిస్టులతో అయినా చేయనివ్వండి, హేమ బ్రహ్మానందం అంటారు తప్ప బ్రహ్మానందం ఆర్ ఎక్స్ అనేది ఇంకా రాదు, అయిపోయింది అంతే కదా. ఇది కూడా నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. అదనమాట. ఇక్కడ అవకాశాలు పొందాలంటే అన్నిటికీ సిద్ధంగా ఉండాలంటున్నారు కొందరు, ఇది ఎంతవరకు కరెక్ట్? నాకైతే అలాంటి ఏవి ఎదురుపడలేదండి. నేను చూస్తున్నాను ఇండస్ట్రీ, 25 years అవుతుందండి ఇండస్ట్రీకి వచ్చి. నేను 24 కంప్లీట్ అయ్యి 25లో నేను కాల్ పెట్టాను. నేను ఇందాక మన మాటల సందర్భంలో కూడా స్టార్టింగ్లో కూడా చెప్పినట్టున్నాను, ఎవ్వరూ మిమ్మల్ని బలవంతంగా కత్తి పెట్టి నువ్వు ఇది చేస్తేనే అని ఎవ్వరూ మాట్లాడు. అది నీ క్యారెక్టర్ మీద, అవతలవాడి క్యారెక్టర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడున్న డైరెక్టర్లు వెల్ ఎడ్యుకేటెడ్ వాళ్ళు వచ్చారు. ఆల్రెడీ నేను ఈ విషయాలన్నీ మీకు ముందర చెప్పాను నేను. సో అంత చీప్గా చిల్లరగా మా ఇండస్ట్రీ లేదండి. తప్పనేది ప్రతి చోట ఉంటుంది, ప్రతి ఊర్లో ఉంటుంది నేను చెప్పినట్టు. సో మా ఇండస్ట్రీలోనే ఉంది, దాన్నే బురద పామేయకండి. అదేంటంటే 100%లో ఎక్కడో ఒక 10%, ఒక 15% ఎక్కడైనా ఉండొచ్చు. నేను మొత్తానికి లేదని కూడా అనట్లేదు, కానీ అదే ఇండస్ట్రీ అని అంటే మాత్రం నేను ఊరుకోను. మా ఇండస్ట్రీలో మంచి డైరెక్టర్స్ ఉన్నారు, స్టేజ్లో ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, స్టేజ్లో ఉన్న రైటర్స్ ఉన్నారు, సో ప్రొడ్యూసర్స్ ఉన్నారు, క్యారెక్టర్స్ ఉన్న ప్రొడ్యూసర్స్ ఉన్నారు. మా ఇండస్ట్రీ అట్లాంటిది కాదు. నాకు ఎప్పుడైనా వేషాలు మనకి ఇవ్వకుండా పాపం బయట వాళ్ళని తీసుకొస్తున్నారని, మా వాళ్ళకి వేషాలు దొరకట్లేదని ఎప్పుడైనా నేను మా వాళ్ళని ఏమన్నా అంటానేమో, కానీ మా వాళ్ళు చాలా అండి. ఒక సినిమాలో చిరంజీవి గారు అంటారు, మా వాళ్ళు జేమ్స్. సో మా వాళ్ళు జేమ్స్ అండి, మంచోళ్ళు. అందరూ అలా కాదు, ఎక్కడో ఉంటారు. ఎక్కడ లేరు? మన స్కూళ్ళల్లో లేరా? మన గుళ్ళల్లో ఎదవేషాలు వేసి దొరికిపోయి తన్నులు తినే ఎదవలు ఉండరా? గుడికి వెళ్ళేది అంటే, గుడి అనేది ఒక పవిత్రమైన ప్లేస్ అండి. అక్కడే ఎదవలు ఉన్నాడప్పుడు ఇంత పెద్ద ఇండస్ట్రీలో కూడా ఉంటారు. అందుకని ఇండస్ట్రీయే మంచిది కాదు అని చెప్పడం తప్పు. అప్పుడు ఈ ప్రపంచంలో ఏదీ మంచిది కాదు మీరు అలా తీసుకునేటట్టయితే, అది బ్లేమ్ చేయడమే అవుతుందండి. అది నిజం కాదు. నీ టాలెంట్ ఉంటే ఈవేళ కాకపోతే రేపైనా నువ్వు సక్సెస్ అవుతావు. మరి అట్లా అనుకుంటే బోల్డ్ మంది హీరోయిన్స్ ఉన్నారు కదండి మన దగ్గర, బోల్డ్ మంది హీరోయిన్స్ ఉన్నారు. ఇప్పుడు వచ్చిన అప్కమింగ్ హీరోయిన్స్ అందరూ మరి వాళ్ళందరూ చేయట్లేదండి సినిమాలు. చక్కగా మంచి చదువుకున్న హీరోలు, మంచి చదువుకున్న డైరెక్టర్స్, మంచి చదువుకున్న రైటర్స్, ప్రొడ్యూసర్స్, వాళ్ళకి ఒక క్యాలిబర్ ఉందండి. అంత చిల్లరగా అసలు ఇది నథింగ్. మీరు అడిగే క్వశ్చన్ నాకు చాలా ఆఫ్టర్ల్ అనమాట. వాళ్ళు అనుకుంటే వాళ్ళు ప్రపంచంలో ఎక్కడికన్నా వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు. వాళ్ళకున్న డబ్బుకి కానీ, వాళ్ళకున్న పేరుకి కానీ, ఇక్కడ ఈ అమ్మాయే వీళ్ళకి కావాలి, ఈ అమ్మాయినే రేప్ చేయాలి, మర్డర్ చేయాలి, ఈ అమ్మాయినే వాడాలనే ఇంటెన్షన్ కానీ మా వాళ్ళకి ఎవరికి ఉండదు. ఇండస్ట్రీ చాలా మంచిదండి. 10%, 15% తప్పులు ఏ ఇండస్ట్రీలోనే ఉంటాయి, అట్లనే మా ఇండస్ట్రీలో కూడా ఉండొచ్చు. అంతే తప్ప మా ఇండస్ట్రీ మొత్తం ఎవరైనా బ్లేమ్ చేస్తే మాత్రం నేను 100% దాన్ని ఖండిస్తున్నాను. అది అమ్మాయి అవనివ్వండి, అబ్బాయి అవనివ్వండి, ఎవరైనా సరే. ఇండస్ట్రీలో అడ్వాంటేజ్ అనేది ఎదుటి వాళ్ళు అంటే ఇచ్చేదాన్ని బట్టి ఉంటుందా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళే తీసుకుంటారంటారా? అలా ఏ ఉండదండి. ఎక్కడైనా సరే, ఇప్పుడు నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను జాబ్ చేస్తున్నాను, నైట్ డ్యూటీలు చేస్తున్నాను, నా కొలీగ్స్ ఉంటారు, నా ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ దీన్ని బట్టి ఉంటుంది, బిహేవియర్ బట్టి ఉంటుంది. అది నేను కొంచెం వేరే కైండ్ అమ్మాయిని అనుకోండి, నా దగ్గర వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తారు. సో వాడికి ఒక భయం ఉంటుంది కదండి, ఒక అమ్మాయిని అప్రోచ్ అయ్యేటప్పుడు. అది పెళ్లి చేసుకుందామా, లవ్ చేసుకుందామా అని కాకుండా వేరే నువ్వు ఏదైనా కమిట్ అవ్వాలని అనుకున్నప్పుడు ఆ ప్రతి మనిషిలో మగాడైనా కూడా వాడికి ఒక గిల్టీనెస్, ఒక చిన్న భయం అనేది ఉంటుంది కదా. సో దాన్ని వాడు ఒకవేళ నీ దగ్గర అడిగితే కూడా నువ్వు ఇగ్నోర్ చేయొచ్చు. అది పెద్ద ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ విషయం అయితే కాదు కదండి. ఇప్పుడు న్యాచురల్గా జరిగే ఒక ఇది అంటే అది లేకుండా డబ్బు, మీరు అడిగే ఈ క్వశ్చన్ లేకుండా ప్రపంచం ఎక్కడైనా ఉందా? ఏదైనా డిస్కషన్ ఉంటే డబ్బు అంటే బిజినెస్, ఏ ఎక్స్ట్రా గురించి మాట్లాడతాం. లేదంటే ఏంట్రా నీ గర్ల్ ఫ్రెండ్ ఏంట్రా రాత్రి సినిమాకి వెళ్ళిందంట నీకు చెప్పింది, ఈ అమ్మాయిల గురించే మాట్లాడతాం. ఈ 2 టాపిక్లే మొత్తం ప్రపంచంలో తిరుగుతున్నాయి. అది ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, హిందీలో మాట్లాడచ్చు, తెలుగులో మాట్లాడచ్చు. దానికి లాంగ్వేజ్కి దీనికి సంబంధం లేదు. ఒకటి డబ్బు, లేదా 2 దీని చుట్టే తిరుగుతున్నాయి. సో దీని చుట్టూ తిరిగేటప్పుడు నువ్వు ఆ విషయాన్ని, డబ్బుని నువ్వు పవిత్రంగా చూసినప్పుడు ఈ విషయాన్ని కూడా అంతే పవిత్రంగా చూడ అంటున్నాను నేను. ఎందుకు నీకు నచ్చలేదు, సో ఐఎమ్ సారీ. వాడు ఏదైనా ఎక్స్ట్రా చేశాడు అనుకో, నీకు పోలీస్ స్టేషన్లో ఉన్నాయి, లేదా నీకు తన్నగలిగితే తన్ను, లేదా కంప్లైంట్ చేయగలిగితే కంప్లైంట్ చేయి. ఏమీ చేయలేకపోతున్నావా, నీ మీద నీకు కాన్ఫిడెన్స్ లేదు, నేను బతకలేకపోతున్నాను ఈ ప్రపంచంలో అనుకుంటున్నావా, ఇంట్లో కూర్చో,
అమ్మ నాన్న తీసుకొచ్చిన సంబంధం చేసుకో, శుభ్రంగా పిల్లలకి చదువు చెప్పుకుంటూ మొగుడు కొండు పెట్టుకుంటూ బతికే. నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇక్కడే ఉండాలి అని ఎవ్వరూ నిన్ను ఫోర్స్ చేయట్లేదు కదా. నీకు నచ్చితే చెయ్యి, నచ్చకపోతే చెయ్యి, మానేసాయి. మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుందండి అవతల వాళ్ళు ఎవరైనా సరే. అంతే తప్ప ఇప్పుడు మీరు నేను మాట్లాడుకుంటున్నాం, మీకు లోపల ఏ ఫీలింగ్ ఉన్నా కూడా నన్ను బయటకు వచ్చి తప్పమని నన్ను పట్టుకోగలుగుతారా? మీరు ఎట్లా పట్టుకోగలుగుతారు? సో నేను మన ఇంటర్వ్యూ మధ్యలో మిమ్మల్ని మామూలుగా ఇలా గోగుతూ గిల్లుతూ గిచ్చుతూ మీ మీద పడి నేను మిస్బిహేవ్ చేశాను అనుకోండి, సో ఆటోమేటిక్గా ఓహో ఇదేదో నా మీద ఇంట్రెస్ట్గా ఉందని మీకు అనిపించవచ్చు. అది లేకపోతే కొంతమంది అదోలు ఉంటారు, వాళ్ళు నీకు ఇండస్ట్రీకి వచ్చావా, నీకు వేషం కావాలా, ఓకే నేను లైక్ XYZ ప్రొడ్యూసర్ అవ్వని, డైరెక్టర్ అవ్వని, XYZ ఎవరైనా అవ్వనివ్వండి, సో నాకు ఇది కావాలి. అప్పుడు అన్న వాడి దగ్గరికి వెళ్ళకు, ఆ సినిమా వదిలేయి. నీకు మంచోళ్ళు ఇంకా ఇప్పుడు 10 మంది ఇండస్ట్రీలో 100% ఇండస్ట్రీలో 10% మాత్రమే చెడ్డవాళ్ళు ఉంటారు. నువ్వు ఆ 10% వదిలేసి బయట ప్రపంచంలోకి రా, ఇంకా 90% మంచోళ్ళు ఉన్నారుగా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వేషాలు అడుగు, వాళ్ళ దగ్గర వెళ్ళి వేషాలు చెయ్యి. నీకు అసలు ప్రపంచమే నీకు అలా కనిపించింది అనుకో, అసలు ఇండస్ట్రీనే వదిలేయి. అంతే తప్ప ఎవ్వరు ఫోర్స్ చేయరండి ఏ అమ్మాయిని కానీ ఏ అబ్బాయిని కానీ. మనం ఫోర్స్ఫుల్గా ఏదీ చేయించలేవు. అది కొంతమంది తప్పు చేస్తున్నారు లేదా ప్రాబ్లమ్స్ కాంప్రమైజ్ అయ్యి సినిమాలు చేస్తున్నారు అంటే వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పాపం వాళ్ళ కష్టాలు ఏమున్నాయో ఆ అమ్మాయిని కూడా మనం అర్థం చేసుకోవాలి. నేను అమ్మాయిలు అందరూ చెడ్డోళ్ళు అనట్లేదు, అలాగే మా ఇండస్ట్రీ చెడ్డది కాదు, సో మగాళ్ళు చెడ్డోళ్ళు కాదు. మగ ఆడ లేకుండా ప్రపంచమే లేదు. సో నేను అనేది ఏంటంటే మన బిహేవియర్ మీద కొంతవరకు ఉంటుంది. మన బిహేవియర్ మంచిదైతే అవతల వాడి అభిప్రాయం వాడికి అంతటా వాడే మార్చుకుంటాడు అనేది నా ఉద్దేశం. మీరు అంటే ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం సో ఇండస్ట్రీ మరి అలా ఏం లేదంటున్నారు, కానీ ఈ మధ్య కొంతమంది మరి బయటకు వచ్చి ఇండస్ట్రీ పీపుల్స్ ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని కొన్ని కామెంట్స్. ఇందాక మీకు లేదు మీకు ఇందాక చెప్పింది అదే. నేను ఒక 2 అమ్మాయిలు ఇంటర్వ్యూలు ఇవన్నీ చూశాను, వాళ్ళు చెప్పింది ఇదే. వాళ్ళు చదువుకున్న అమ్మాయిలు, ఓకే మీకు ఇండస్ట్రీ నచ్చలేదు, ఇప్పుడు ఇండస్ట్రీలోనే ఇండస్ట్రీ ఫుడ్డే తింటున్నారు, మీరు ఇండస్ట్రీ పేరు చెప్పుకుని మీరు బతుకుతున్నారు, ఎవడో ఒకటి చేసిన తప్పుని మొత్తం ఇండస్ట్రీని మీరు ఎట్లా బ్లేమ్ చేస్తారు అని అడుగుతా. సో ఆ ఒక్కడు మీ చేత తిట్లు తిన్నాడు కానీ మిమ్మల్ని ఏం చేయలేదుగా, రేపైతే చేయలేదు, ఏం చేయలేదు, మిమ్మల్ని వస్తారా బలవంతంగా లేకపోతే తీసేనా సినిమాల నుంచి అనలేదుగా. సినిమా చేసావుగా, కంప్లీట్ చేసావుగా అమ్మాయితో, ఓకే మీరు బాధపడ్డారు, అతను అలా బిహేవ్ చేసి ఉండకూడదు కానీ చేశాడు. ఇండస్ట్రీ మొత్తాన్ని తిట్టడమో ఇండస్ట్రీ నన్ను ఇలా చేసేస్తుంది అంటామో తప్పు కదా అంటున్నాను నేను అనేది. అది ఇప్పుడు ఆ సినిమా ఆ టైటిల్ లేకపోతే నిన్నెవరైనా గుర్తుపడతారా? నీ గుర్తింపు ఎక్కడి నుంచి వచ్చింది? ఆ డైరెక్టర్ ఇచ్చిన భిక్ష, నీకు భిక్ష కాకపోతే ఏదో ఒకటి, ఆ అమ్మాయి బాగా చేస్తుందని డైరెక్టర్ నమ్మాడు, ఏదో ఒకటి పోనీ. నేను తప్పుగా అంటే నన్ను క్షమించండి, ఆ భిక్ష అనే వర్డ్ నేను యూజ్ చేసి ఉంటే. నీకు అలాంటప్పుడు ఆ ఇండస్ట్రీలో ఆ పేరు చెప్పుకొని ఇంకా నువ్వు ఇండస్ట్రీలోనే ఎందుకు ఉండాలి? ఇంకా మంచి డైరెక్టర్లు ఉన్నారు, వాళ్ళతో చేసి ఉండొచ్చు ఈ పాటికి. నీ బిహేవియర్ మంచిదైతే చేసి నువ్వు ముందుకు వెళ్ళిపోయి ఉండొచ్చు, ఈ పాటికి దీన్ని మర్చిపోయి ఉండొచ్చు. అతను మళ్ళీ పిలిచి నీకు వేషం ఇవ్వలేదు, మళ్ళీ నీకు ఫోన్లు చేసి ఆ డైరెక్టర్ ఏమి బెదిరించలేదు, నువ్వు ఇండస్ట్రీలో ఎట్లా ఉంటావు చూస్తానని ఏం అనలేదు కదా పాపం. అతను వర్క్ ఏమండి తేజతో ఒక సినిమా చేశాను, డైరెక్టర్ తేజ తెలుసు కదా, ఆయన కొడతాడు, తిడతాడు, పచ్చి బూతులు తిడతాడు ఆయన కూడా. నేను కాదని అనట్లేదు, తెలుసుగా మీకు. ఈవి సత్యనారాయణ గారు ఉన్నారా, ఆయన మమ్మల్ని కూడా కొడతాడు, మీకు అర్థమైందండి. సో కొట్టడం వల్ల అతను తిట్టాడు కొట్టాడు, అతను అలాగే మాట్లాడతాడు. అంటే నన్ను మాట్లాడారు ఇంకొకరు మాట్లాడారని కాదండి, ఈవి గారు పెద్ద గొప్ప డైరెక్టర్, మంచి అతను, మంచి వ్యక్తి. అయినా ఆ టెన్షన్లో, ఆ షూటింగ్లో, ఆ దాంట్లో ఏ క్రియేషన్లో ఉన్నారో మన కరెక్ట్గా యాక్ట్ చేయలేదో, లేకపోతే మన వల్ల డిస్టర్బ్ అయ్యిందో లొకేషన్, ఏదో తిడతారు. తేజ అయితే నా ముందరే ఒకడిని కొడితే బొంబాయి వాడిని అసలు. నేను తేజ సినిమా అడిగినప్పుడు యాక్చువల్గా ఇంత సీరియస్ విషయంలో కామెడీ చేస్తానని అనుకోకండి, తేజ నాకు ఆఫర్ ఇచ్చారు సినిమా ఏదో రెమండేషన్ తెచ్చి. తేజ నన్ను ఇన్సల్టింగ్గా నాకు రెమండేషన్ ఇవ్వకండి, మీ ఇష్టం, మీరు ఎప్పుడైనా ఇవ్వండి రెమండేషన్, మీకు ఎప్పుడు సినిమా సేల్ అయితే అప్పుడే ఇస్తారా ఇవ్వండి, ఎంత ఇస్తారో మీరే డిసైడ్ చేయండి, అది కూడా నేను అడగను. కానీ నేను మీ శాడిజం చూడాలనుకుంటున్నాను, నేను మీ సినిమా యాక్ట్ చేస్తానని చెప్పి సినిమా చేశా. ఆయన కూడా అంత స్పోర్టివ్గా చేసుకుని ఓకే అండి చేద్దాం అని ఇద్దరు అన్నారు. లాస్ట్లో రెమండేషన్ కూడా మంచిగా పంపించారు ఆయన. సో కాకపోతే ఆ సినిమా ట్రావెలింగ్లో 35 టేకులు చేశానండి. ఒక అబ్బాయి, ఒక యంగ్ అతని క్యారెక్టర్ చేస్తాడు,
తేజ గారు చెప్పింది అతనికి అర్థం కావట్లేదు. వాడేదో చేస్తాడు, ఏదో జరుగుతుంది. 50 టేకులు పొద్దున్న 9 గంటలకు నిలబడితే మధ్యాహ్నం 2 అయినా బ్రేక్ లేదు, ఏం లేదు. మేమందరం ఇలా నిలబడి ఉన్నాం. ఇంకా 2:30కి నేను ఇలా నేల మీద పడిపోయాను. తేజ గారు మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి బాబు, నాకు నేను అర్జెంట్గా రెస్ట్ తీసుకోవాలి, నా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది, నా వల్ల కాదు అని. ఆ అబ్బాయి చేయలేదు, ఆ క్యారెక్టర్ చేయలేకపోయాడు. కానీ ఎందుకు ఆ రోజు తేజ గారు అబ్బాయిని కొట్టనే లేదు అసలు. ఇంకొక రోజు పోలీస్ స్టేషన్లో ఇంకొక క్యారెక్టర్ ఉంది, 1000 అబద్ధాల సినిమా గురించి మాట్లాడుతున్నాను నేను. వాడు హిందీలోంచి బొంబాయి నుంచి వచ్చాడు. ఆ పిల్లడు కాస్ట్యూమ్ ఆ పిల్లడే పెట్టుకున్నాడు, సినిమా కోసం ఫ్యాషన్గా వచ్చాడు. ఆ అబ్బాయికి మేము ఎంతమంది యాక్టింగ్ నేర్పించినా అసలు యాక్టింగే రాలేదు అసలు. పట్ట 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 కొడితే వాడు బొంబాయి వాడేమో మొత్తం ఇదంతా ఎర్రగా అయిపోయింది. ఏం లేదండి, షార్ట్ ఇట్లా కొట్టాలి. జనరల్గా ఆర్టిస్ట్ మేము ఇట్లా అనగానే ఇట్లా వెళ్ళిపోతాం, చేతబట్టి ఇట్లా వెళ్ళిపోతాం, అసలు టచ్ అవ్వదు, ఇట్లా వెళ్ళిపోతాం. ఆ అబ్బాయి ఇలాగే ఉంటున్నాడు. నేను ఎన్నిసార్లు కొట్టినా పట్ట నేను నా చేయమండిందండి, నేనే 10 సార్లు కొట్టాను ఆ అబ్బాయిని. 10 సార్లు కొట్టిన తర్వాత కూడా అబ్బాయి రియాక్ట్ అవ్వకపోతే నేనే చేత ఇలా తోసేదాన్ని, ఆ తోసింది తెలిసిపోతుంది. అందుకని ఆ కొట్టారు లొకేషన్లో. అట్లానే జరుగుతుంది. నువ్వు సరిగ్గా యాక్ట్ చేయలేదేమో, అందుకు తిట్టాడేమో, కానీ నీ మనసులో ఆల్రెడీ అతను నన్ను ఇలా అడిగాడు గనక, నేను రాలేదు గనక అతను నన్ను తిట్టాడని ఈ అమ్మాయి అనుకుంటుందేమో కూడా చెప్పలేదు. సో బిట్వీన్ ఎక్కడ దుక్కుని ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్ జరిగి ఉండొచ్చు కదా. చాలా మంది డైరెక్టర్లు కొట్టిన వాళ్ళు ఉన్నారండి, తిట్టిన వాళ్ళు ఉన్నారు. మీరు అలా అంటారు, భానుప్రియని తెలియదే ఉందండి, ఆవిడని కూడా తిట్టేవాళ్ళు కొట్టేవాళ్ళని మనం ఎన్ని విన్నాం ఆ కాలంలోని. బాలు మహేంద్ర గారు వీళ్ళందరూ, ఇంకా ఎవరో ఉన్నారు, బాలు మహేంద్ర గారుని ఇంకా ఇంకొక డైరెక్టర్ కూడా ఉన్నారు, చాలా న్యాచురల్గా తీస్తూ ఉంటాడు. మా అమ్మాయిల్ని కూడా జాకెట్లు లేకుండా కూడా చాలా సినిమాల్లో యాక్ట్ చేయించారు. ఎవరు బాలు మహేంద్ర గారు లాంటి పేరే ఆయనది కూడా. కాకి డ్రెస్ వేసుకుంటాడు, బాలచంద్ర గారు, ఎగ్జాక్ట్లీ బాలచంద్ర గారు. వాళ్ళందరూ తోలు తీసేవాళ్ళటండి, వాళ్ళు తిట్టేవాళ్ళంట. ఏంటి ఎందుకు వచ్చావు నువ్వు ఇండస్ట్రీకి, ఏం చేద్దామని వచ్చావు, యాక్టింగ్ చేయకుండా ఏం చేద్దామని వచ్చావు, కొట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పట్లో ఆ హీరోయిన్లు కష్టపడి వచ్చి ఒక పేరు తెచ్చుకుని ఒక వెలిగారు వాళ్ళు. మరి ఈ అమ్మాయి ఇంత కష్టపడిందండి, ఈ పలానా డైరెక్టర్ ఇలా తిట్టాడు, ఇట్లా అడిగాడంటే అమ్మాయి ఒప్పుకోనందుకు ఆ అమ్మాయిని సినిమాలోంచి తీసేశారు వాళ్ళు, ఆ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది, ఇంకో సినిమాలో వేషం వస్తే కూడా ఇతనే ఫోన్ చేసేసి ఆ అమ్మాయికి ఈ వేషం ఇవ్వద్దని చెప్పారు అనే క్యారెక్టర్స్ ఒక 4 చెప్పండి, 4 హీరోయిన్లు చెప్పండి. ఇప్పుడు మీరైతే ఎంతమంది ఆడవాళ్ళ గురించి అయితే చెప్తున్నారో ఆ ఆడవాళ్ళల్లో ఒక 10 మందిని చెప్పండి తీసేశారు. వాళ్ళకి అంత టైం ఉండదండి. ఈ సినిమా అయిపోయిన తర్వాత పాప మా డైరెక్టర్ ఇంకో సినిమా వెతుక్కోవాలి, ఇంకో ప్రొడ్యూసర్ని వెతుక్కోవాలి, ఇంకో హీరో కథ చెప్పుకోవాలి. ఇంకా ఈ అమ్మాయి గురించి ఆలోచిస్తే కూర్చోరు. ఈ అమ్మాయి పైకి రాలేక, ఒకవేళ సినిమాలు లేక టైం పాస్ చేయడం. కొంతమంది అమ్మాయిలు, నేనున్నానండి, నేను ఇండస్ట్రీలో యాక్ట్ చేయడానికి వచ్చాను ఫస్ట్ నుంచి. ప్రతి నిమిషం, ఇప్పుడు అర్ధరాత్రి 1 గంటకి నాకు ఈవేళ హెల్త్ బాగాలేదు, మీకు తెలుసు, నేను 4 సార్లు ఇంటర్వ్యూ క్యాన్సిల్ చేశాను, ఇప్పుడు కూడా నాకు ప్రాబ్లం ఉంది, అయినా కూడా మిమ్మల్ని నేను ఎదురు చెప్పలేక నేను వచ్చాను. అదే అమ్మాయిలు వస్తారా ఇండస్ట్రీకి గౌరవిస్తారు? ఇప్పుడు నా డైరెక్టర్ నాకు వేషం ఇచ్చినా ఇవ్వకపోయినా నా డైరెక్టర్ గొప్ప, మా డైరెక్టర్లు మంచోళ్ళు, నిజంగా మంచోళ్ళు, ఇన్ని సంవత్సరాలు నాకు అన్నం పెట్టారు. నేను ఎంత కాలమైనా వాళ్ళు మాత్రం తీసుకెళ్తూ ఉంటారు ఇండస్ట్రీలో, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఈ కుర్చీ నాకేం పర్మనెంట్ కాదు. ఇండస్ట్రీలో హేమ ఒక్కతే కామెడీ అని కాదు, నా తర్వాత ఇంకొకళ్ళు వస్తారు, ఇంకొకళ్ళ తర్వాత ఇంకొకళ్ళు వస్తారు. అట్లా ఎట్లా నాకే అని నేను మాట్లాడి, చూడండి నాకు వేషం ఇవ్వట్లేదు, నేను ఇప్పుడు తినలేకపోతున్నాను, ఎట్లా మా వాళ్ళని బ్లేమ్ చేస్తాను? ఇన్ని సంవత్సరాలు నాకు ఫుడ్ పెట్టారు, ఇంత గౌరవాన్ని ఇచ్చారు, నా కాళ్ళ మీద నేను నిలబడే శక్తిని నా డైరెక్టర్స్ నా రైటర్స్ ఇచ్చారు. ఇప్పుడు నేను ఎట్లా వాళ్ళని బ్లేమ్ చేస్తాను? అది కాకుండా నాకు కారు కావాలి, నాకు సెల్ ఫోన్ కావాలి, నేను యాక్చువల్గా డైలాగ్ ఏంటి, ఓహో అలా చెప్పాలా అంటే మీరు ఇంటర్వ్యూలు ఒకసారి మళ్ళీ చెక్ చేయండి. మాట్లాడిన అమ్మాయిలు వాళ్ళ బిహేవియర్లు మీకే కనిపిస్తూ ఉంటాయి. నేను ఇప్పటికీ చెప్తున్నాను, ఇండస్ట్రీ చెడ్డది కాదు. నేను ఇట్లా అనుకుంటున్నాను, నేను ఇలా చూశాను, నా కళ్ళతో అమ్మాయిలను చూశాను, అబ్బాయిలను చూశాను, ఇండస్ట్రీని చూశాను. 25 years నాకు ఎక్స్పీరియన్స్ ఉంది, నేను చెప్పగలను, నాకు ఆ రైట్ ఉంది. నేను సోకాళ్ళు చేంజెస్ ఏమైనా ఉందా మేడం? అంటే అందరిలోనే మార్పు ఉందండి, అందరిలోనే మార్పు ఉంది. ఇప్పుడు మీరు సోకాళ్ళదే అప్పటి నుంచి వచ్చిందే కదా, ఇంకా అలా ఫాలో అవుతూ వస్తున్నాం మనం. ఇప్పుడు మీరు ఇందాక నుంచి అటు తిప్పి అడిగినా కూడా నేను చెప్పేది అక్కడి నుంచి వస్తుందే. ఇది మీరు ఎన్నిసార్లు అడిగినా నేను ఇదే చెప్తాను. మీరు అక్కడి నుంచి అట్లా వచ్చిందండి, అప్పుడు ఉండింది, నేను లేదన్నట్లే. ఇప్పుడు కూడా ఇండస్ట్రీలో ఉంది, కాకపోతే అప్పుడు ఉన్నంత ఎక్కువ లేదు, ఇప్పుడు వీళ్ళు క్రియేట్ చేస్తున్నంత ఇది కూడా లేదు అని
చెప్తున్నానండి. ఇప్పుడు ఇది వరకు ఉండే ఇండస్ట్రీ అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇదివరకు చదువుకునే అమ్మాయిలు అబ్బాయిలు ఎక్కడ వచ్చేవాళ్ళండి, ఎవరో ఎక్కడి నుంచో వచ్చేవాళ్ళు తప్ప. ఇప్పుడు చూడండి మన పిల్లలే యాక్ట్ చేస్తున్నారు, మనోళ్ళే వస్తున్నారు. ఇండస్ట్రీ అంత దరిద్రమైన ఇండస్ట్రీ అయితే మన పిల్లల్ని అంటే సోకాళ్ళు హీరోల పిల్లలు వస్తున్నారు, హీరోయిన్ పిల్లలు వస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ అంత చెడ్డదైతే వాళ్ళందరూ ఇక్కడ ఎందుకు పెడతారు? ప్రొడ్యూసర్ పిల్లలు కూడా యాక్ట్ చేస్తున్నారు. నిజంగా ఇండస్ట్రీ అంత దరిద్రమైన ఇండస్ట్రీ అయితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళే ఎందుకు తీసుకొస్తారు ఇక్కడికి చెప్పండి? చాతకాని తనంతో మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి, అంతే. మంచి చెడు అనేది 10% ఇక్కడ ఉంటుంది, బయట ప్రపంచంలోనే ఉంటుంది. సో దాని నువ్వు చెడు ఎందుకు తీసుకుంటావు, మంచి తీసుకుని ముందుకెళ్ళి అంటున్నా నేను. ఓకే, ఇండస్ట్రీకి వచ్చే నటీమణులు ఎలా నడుచుకోవాలి, ఎలా నడుచుకోకూడదు మేడం? ఎలా నడుచుకోకూడదో ఇంకా నాకు కూడా తెలియదండి. కాకపోతే ఎలా నడుచుకోవాలనేది కొంతవరకు నాకు తెలిసిన మటుకి నేను చెప్తాను. ఓకేనా? ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ని ఎట్లా చేయాలి, ఆ క్యారెక్టర్కి ఎంత మంచి పేరు తెచ్చుకోవాలి, అసలు రావడమే నేను హీరోయిన్ నాకు హెయిర్ డ్రెస్సర్ అట్లా కాకుండా యాటిట్యూడ్ చూపించుకోకుండా ముందు డైరెక్టర్ని వెళ్ళి లేదా అసిస్టెంట్ డైరెక్టర్ని అసోసియేట్ డైరెక్టర్ని కలిసి సీన్ తీసుకుని అసలు ఆ సీన్ ఏంటి, ఎంతవరకు మనం చేయాలి, ఎట్లా చేయాలి, నీకు అర్థం కాకపోతే ఇంకొకసారి అడిగి తెలుసుకుని నువ్వు నీ ఫోకస్ మొత్తం నీ యాక్టింగ్ మీద పెట్టు. కొంతమంది ఏంటంటే నా కాస్ట్యూమ్ సరిగ్గా ఇవ్వలేదు, నా మేకప్ సరిగ్గా వేయలేదు, హెయిర్ స్టైల్ సరిగ్గా వేయలేదు, వీటి మీద పెడతారు యాక్టింగ్ దొబ్బుద్ది. దాంతో ఈ సినిమాలో వేషం వస్తుంది, ఇంకో సినిమాలో ఎవడ ఇవ్వడు వేషం, అది సరిగ్గా చేయలేదంటారు. తర్వాత ఇప్పుడు మర్చిపోయాను ఇందాక దానికి కూడా ఇది చిన్న లింక్ దొరికింది నాకు, చెప్తున్నానండి. ఇప్పుడు ఒకవేళ ఆ అమ్మాయి ఒప్పుకుంది, ఆడెవడో డైరెక్టర్ అడిగాడు, ఈ అమ్మాయి ఏదో కాంప్రమైజ్ అయ్యింది, ఒప్పుకుంది. అట్లా ఒప్పుకుని ఎన్ని సినిమాలు వస్తాయి ఈ డైరెక్టర్ వల్ల, ఆ కాంప్రమైజింగ్ వల్ల? ఆ ఒక్క సినిమానే వస్తుంది. ఆ సినిమాలో నీ టాలెంట్ నీకు గుర్తిస్తేనే జనాలు 10 సినిమాలు వస్తాయి. ఇప్పుడు నీకు టాలెంట్ లేదు ఫస్ట్ సినిమాలో, నువ్వు కాంప్రమైజ్ అయ్యావు, ఒకవేళ జరిగింది మీకు ఏదన్నా మీ హీరోయిన్ రేంజ్లో మీకు ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, జరిగి ఉండొచ్చేమో, జరిగింది అనుకుందాం అండి. సో నువ్వు స్క్రీన్ మీద సరిగ్గా యాక్ట్ చేయలేదు అనుకో, నువ్వు అడ్జస్ట్మెంట్ అయ్యింది, నీ లైఫ్లో ఒక జీరో లాగా మిగిలిపోతుంది, నువ్వు స్క్రీన్ మీద జీరో అయిపోతావు. సో ఈ యాక్టివిటీస్ అన్నీ పక్కన పెట్టి నువ్వు హీరోయిన్గా క్యారెక్టర్ వస్తే హీరోయిన్గా నేను ఎలా చేయాలి, ఎంత బాగా చేయాలి, నేను ఎట్లా కనిపించాలి అనే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడితే అందరూ బాగుంటారు అనేది నా ఉద్దేశం అండి. అట్లనే వచ్చిన పిల్లలు కూడా ఇప్పుడు రావడమే సెల్ ఫోను, పక్కన ఒక బాయ్ ఫ్రెండ్ ఇట్లా అనేసి మా వాళ్ళందరూ చెప్తూ ఉంటారు ఇండస్ట్రీలో. చూసావే అది మనకు ఆ వయసులో అనేది తెలుసా చూడు అని మాకు వాటిని సరదాగా చూపిస్తుంటారు. రమాప్రభ గారు ఉన్నారనుకోండి, ఆవిడ మమ్మల్ని అంటూ ఉంటుంది, మా కాలంలో దొంగ మండలారా మీలాగా ఇంత దూకుడు ఉండేది కాదే, మేము చాలా సైలెంట్గా ఉండేవాళ్ళం, ఇట్లా ఆవిడ అంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు మా జనరేషన్కి వచ్చినప్పుడు మేము వచ్చే కొత్త వాళ్ళని చూసి మేము అంటూ ఉంటాం కదా. సో అట్లా అన్నాడప్పుడు వాళ్ళు చూడు అది నిన్న కాక మొన్న వచ్చింది, దాంట్లో హ్యాండ్స్ ఎట్లా అంటే ఆ అమ్మాయి లెవెల్, అంటే ఆ అమ్మాయి వచ్చే ఫ్యామిలీకి ఈ ఫోన్కి అసలు సూట్ అవ్వదు. ఓకే, అంటే అందరూ అని కూడా అనట్లేదండి, కొంతమంది మేము చూసి మా క్యారెక్టర్ ఆర్టిస్టులు చూసి వాళ్ళు ఆటోమేటిక్గా ఇది చూపిస్తారనమాట. అది వద్దే బాబు, ఇండస్ట్రీకి కావాల్సింది నీ యాక్టింగ్, నీ మంచితనం, కొంచెం అది చూపించని నా రిక్వెస్ట్ అనమాట. ప్రతి చోట మంచి చెడు రెండు ఉంటాయి, నీ బిహేవియర్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు మెంటల్గా ఫిక్స్ అయ్యిరా, నేను ఇండస్ట్రీలో పైకి రావాలి, నాకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ వద్దు, నేను ఫోకస్ నా ఇండస్ట్రీ అని రా. నువ్వు ఫోకస్ వేరే దాని మీద పెట్టి ఇండస్ట్రీని బ్లేమ్ చేయకు అంటా నేను. సెల్ఫ్ ప్రొటెక్షన్కి సంబంధించి బేసికల్గా వాళ్ళు ఎలా ఉండాలి, మౌల్డ్ చేసుకోవాలంటారు? లేదండి, మోసపోతామండి ఆడవాళ్ళం, అంత ఈజీ కాదు, మనం చెప్పినంత ఈజీ కాదు. బిఫోర్ మ్యారేజ్ నేను అసలు ఎవరితో మాట్లాడేదాన్ని కాదు, సెట్లో షూటింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఎక్కడో వెనకాల కూర్చునేదాన్ని, ఎవడేం గోగుతాడో ఏదైనా చేస్తారు, ఎందుకు వచ్చిన మాట ఎవడు మాట్లాడతాడు, అంత భయంగా ఉండేది నాకు. నిరోష ఈ మధ్యకాలంలో నన్ను చూసి స్టార్టింగ్లో ఫ్రెండ్ క్యారెక్టర్లు చేసేదాన్ని కదా, అప్పుడు మేము అందరూ ఫ్రెండ్స్ అనమాట నిరోష. మన ఈ మధ్యకాలంలో చూసి ఇదివరకు హేమ ఎక్కడంటే వెతుక్కునే వాళ్ళమే, ఎక్కడుంది అని. ఇప్పుడు హేమని 3 కిలోమీటర్ల అవతలు ఉన్నా సరే అదిగో హేమ అక్కడ ఉందని చెప్తున్నా, ఏంటి మార్పు అని అడుగుతుంది. మ్యారేజ్ అయిన తర్వాత ఒక ధైర్యం వచ్చేసింది, ఇప్పుడు ఇంకా అసలు మనల్ని ఎవరు ఏమన్నాడు చూసుకుందాం అని. అంతకుముందు నాకు భయం ఉండేదండి, ఎవరైనా ఏదైనా మాట్లాడితే. నేను చెప్తున్నాను కదా, మన బిహేవియర్ మీద కూడా కొంత ఆధారపడి ఉంటుందని. నేను కొంచెం షైగా కొంచెం భయపడుతుంది అనుకో, ఈ పిల్ల అలాంటిది కాదు, ఇంకా భయపడుతుంది, ఎందుకు వచ్చిన గొడవని అవతలాడు అనుకుని ఉండొచ్చు, మనకు తెలియదు కానీ. సో అంత ఇదిగా ఉండేదాన్ని అనమాట అండి. సో అట్లనే ఇండస్ట్రీలో మనం చెప్పలేమండి ఇది మంచి అని. ఒకడు నచ్చేస్తాడు చూడగానే,
అంటే నేను స్వతహాగా అడిగారు కనుక మామూలుగా ఇండస్ట్రీకి సంబంధం లేదు, మామూలుగా మన లేడీస్ దీనికి వాడు నచ్చుతాడు, వాడు 4 మాటలు చెప్తాడు, 4 చోట్ల సినిమాకి వెళ్ళేసరికి మనకు తెలియకుండానే మన గుట్టంతా ఇచ్చేస్తాం వాళ్ళకి. అట్లాంటిది ఇవ్వకూడదు. అసలు బేసిక్గా మనకు తెలియని వ్యక్తుల్ని ఎంకరేజ్ చేయకూడదు. మన తెలియని వ్యక్తుల వల్ల చాలా 99.9% మన తెలియని వ్యక్తులకి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్, మన గురించి మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ వల్లే మనం వాళ్ళ ట్రాప్లో పడిపోతాం మనం. సో ముందు వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు. తెలియని వాళ్ళతో స్నేహాలు, తెలియని వాళ్ళని ఫేస్బుక్లో ఎంటర్టైన్ చేయడాలు, వాట్సాప్లో తెలియని వాళ్ళని రిసీవ్ చేసుకోవటాలు చేయకూడదు. అది చేస్తే వాడు మన గ్యాదరింగ్ చేసి వాడు మనల్ని బ్లాక్మెయిల్ చేయడానికి చూస్తాడు. కొంతమంది ఉంటారండి మా ఇండస్ట్రీలో, చాలామందిని అమ్మాయిలను చూసాను పాపం, చాలామంది పాడైపోయారు ఈ విధంగానే. కొంతమంది డ్రింక్స్కి బానిస అయిపోతారు, కొంతమంది ఎవడోడికి అట్రాక్ట్ అయిపోతారు. ఆ అట్రాక్ట్ అయినప్పుడు వాడు ఇంకో దాంతో తిరిగితే దాన్ని వెళ్ళి కొట్టొచ్చేస్తారు వీళ్ళు, రోడ్ల మీద జుట్లు పట్టుకుని కొట్ట. ఇవన్నీ చూస్తానండి చిన్నప్పుడు. అందుకే నేను ఎలా ఉండకూడదు అనేది నేను ఇంతవరకు డ్రింక్ చేయలేదండి, చేయను కూడా. నాకు అసలు డ్రింక్స్ అలవాట్లేదు. అలాగే నేను ఎవరిని నమ్మను, ఏ వ్యక్తిని నమ్మను. నేను ఎప్పుడూ ఒకరితో వెళ్ళి కాఫీకి ఒక 1/2 అవర్ కూర్చున్నదే లేదు, నాకు ఇష్టం ఉండదు. షూటింగ్లో ఉంటే మాట్లాడతాను, కలగల అయిపోయిందంటే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇల్లు నా ఫ్యామిలీ, నేను అలా అన్నమాట. మనం అట్రాక్ట్ అవ్వడం ఒకటి, మనం వాడి కోసం వాడు ఫోన్ చేయకపోయినా, వాడు ఫోన్ తీయకపోయినా, వాడికి ఏదైనా కావాలంటే కొనిచ్చేయడం, మనం పిచ్చి వేషాలు వేసైనా సరే ముందు ఆడి పే చేస్తూ ఉంటాం, వాడికి షూలు కొంటూ ఉంటాం, బట్టలు కొంటూ ఉంటాం. ఇట్లా చాలామంది అమ్మాయిని చూశానండి నేను. అట్లాంటివి చేయకూడదు. మనకు తెలియని వ్యక్తులతో స్నేహం చేయకపోవడం చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అది దానివల్ల ఈ ఫేస్బుక్లు వీటిని కూడా ఒక ఏజ్ 15-16 ఇయర్స్ లోపల ఉన్న పిల్లలు పేరెంట్స్ చూసుకోవాలి. కొంచెం ఫేస్బుక్లోకి వెళ్లకుండా, కొన్ని ఒకవేళ వాళ్ళు మనకు తెలియకుండా వెళ్ళినా మనం వాళ్ళని ఏం చేస్తున్నారు అనేది తల్లిదండ్రుల అబ్జర్వేషన్లో ఉండాలి. ఏదైనా అండర్స్టాండింగ్స్ ఏదైనా వచ్చినప్పుడు తల్లిదండ్రులు అలా కాదు ఇలా అని కూర్చోపెట్టి చెప్పాలి. ఇదివరకు మన చిన్నప్పుడు మీడియా లేదు, మనకి కిస్ తెలియడానికే చాలా సంవత్సరాలు పట్టింది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు 10 ఇయర్స్ పిల్లలు కూడా కిస్ అంటే ఏంటో తెలుసు, లిప్ లాక్ అంటే ఏంటో తెలుసు. నేను చెప్తున్నా అంటే మీడియా మనకు అంత దగ్గరగా ఉంది. సో దాని నుంచి పిల్లల్ని కాపాడాలి అంటే పేరెంట్స్, మన చుట్టాలు అందరూ కూడా తలకో చేసి పిల్లల మీద ఒక కన్నేసి ఉంచాలి. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ వెళ్తున్నారు, ఎప్పుడు వస్తున్నారు, ఏంటి, నిజంగా పలానా చోటికి వెళ్ళారా లేదా అనేది కూడా తల్లిదండ్రులు కూడా చూసుకోవాలండి ఈ స్వతహాగా ఆడపిల్లల విషయంలో. అలాగే మగపిల్లలు, ఇప్పుడు ఆడపిల్లలు చాలా క్లారిటీగా ఉన్నారులేండి, కొంచెం అంత ఆడపిల్లల గురించి భయపడక్కల. కానీ ఒక 10% పాప ఇన్నోసెంట్ అమ్మాయికి ఆడపిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు బలే అవుతున్నారు. బలే అయినప్పుడు భయపడకండి అంటాను నేను. భయపడకండి, ధైర్యంగా పేరెంట్స్కి చెప్పండి. పేరెంట్స్కి చెప్పలేకపోతే ఇప్పుడు అందరు పోలీసులు ఫ్రెండ్లీ, ఏపీ అవనండి తెలంగాణ అవ్వండి, ఫ్రెండ్లీ పోలీసులు ఉన్నారు. వాళ్ళ దగ్గర వెళ్ళండి, కూర్చోండి, మాట్లాడండి. వాళ్ళు కన్సల్ట్ చేస్తారు వాళ్ళని అవేర్నెస్ కోసం. వాళ్ళు చెప్పేవి వినండి. మీ సీక్రెట్స్ అంటే మీ విషయాలు, మీ డీటెయిల్స్ బయటికి రాకుండా మీ ప్రాబ్లం నుంచి మిమ్మల్ని బయటపడేస్తున్నారు. అంతే తప్ప చచ్చిపోవటాలో, కోసుకోవటాలో, కృష్ణాలు పోసుకోవటాలో చేయకండి అమ్మా ఆడపిల్లలు అనేది నా ఉద్దేశం అన్నమాట. మీరు రాజకీయాల విషయానికి వస్తే మండపేట కాన్స్టిట్యున్సీ నుంచి మీరు అప్పుడు పోటీ చేశారు. ఏంటి డబ్బులు లేక ఓడిపోవటం జరిగింది అన్నట్టు కూడా, అంటే పంచగా మండపేట టూ కాస్ట్లీ అండి. అక్కడ మా వేగల్ జోగేశ్వరరావు గారు మా ఆపోజిట్ క్యాండిడేట్. మేము 10 లక్షలు లాభాలు 10 లక్షలు అప్పులు చూపిస్తే ఆయన 4 కోట్లు బయటే చూపించాడు అక్కడ. యాక్చువల్గా చెప్పాను కదండి ఇందాక, బ్రహ్మానందం అన్నయ్య పోయిన ఎలక్షన్ గురించి కొంచెం చేశారు. హర్ష్ కుమార్ గారు నాకు కొంచెం క్లోజ్ అనమాట. మా రాజమండ్రి, మా అమలాపురం, మా కాన్స్టిట్యున్సీకి రాజోలకి ఆయన ఎంపీ. సో ఆ విధంగా నేను మా ఊరు అమ్మాయిని కనుక వాళ్ళకి ఒక అభిమానం. సో ఆ విధంగా ఆయన ద్వారా రాజకీయాల్లోకి వెళ్ళడం జరిగింది. అయితే ఏంటంటే ఓన్లీ ఆ ఏరియా నిజంగా మీరు అన్నట్టు మనం 3,000 ఇస్తా అంటే వాళ్ళు 5,000 ఇవ్వడానికి కూడా రెడీ అవుతారు ఆపోజిషన్ వాళ్ళు. మా దగ్గర అంత డబ్బు లేదు బేసిక్గా, అంటే ఇవ్వాలనే అభిప్రాయం కూడా నాకు లేదు. నేను కొంచెం మొండిదాన్ని, మీకు తెలుసు కదా. ఇప్పుడు నేను డబ్బులు ఇచ్చాను అనుకోండి, ఓటు కింద ఇస్తాను. నేను ఇలాగే మాట్లాడేదాన్ని కాన్స్టిట్యున్సీలోకి వెళ్తా, వాళ్ళందరి దగ్గర కూర్చుని కింద, అక్క ఓకే నువ్వు ఎంత ఇస్తావు అని అడుగుతున్నావు, సరే నేను నీకు ఈవేళ 2,000 ఇచ్చాను, 3,000 ఇచ్చాను, నీ ఒక్కదానికి అంటే మొత్తం మన కాన్స్టిట్యున్సీ అంతా నేను 2 కోట్లు పంచి పెడతా. అప్పుడు నేను రేపు పొద్దున్న ఎలక్షన్లో గెలుస్తా. గెలిచిన తర్వాత నేనేం చేస్తా, ఇప్పుడు నీకు ఇచ్చింది సంపాదిస్తా, ఓకే. తర్వాత నెక్స్ట్ ఎలక్షన్కి సంపాదించాలి నేను.
మళ్ళీ నా ఫ్యామిలీకి సంపాదించాలి. ఇంక ఈ సంపాదనలో నేను ఉంటే నీకు ఎప్పుడక్క నేను సేవ చేస్తాను, నువ్వు ఇంక ఈ కుళ్ళిపోయిన కుళాయి దగ్గర నీళ్ళు పట్టుకుంటూనే ఉంటావు నేను ఇచ్చిన 2,000 తీసుకుని. నీలో ఏం మార్పు రాదు, ఎందుకంటే 2,000 పెద్ద మ్యాటర్ ఏం కాదుగా. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే 20,000, ఓ ఫ్రిడ్జ్ కొంటావు, లేదా ఒక టీవీ కొంటావు, లేదా ఓ పెగ్గేస్తావు, లేదా ఒక చికెన్ మటన్ తింటావు, అయిపోయింది ఆ డబ్బులు. దీనివల్ల ఈ డబ్బులు అయిపోవడం వల్ల నీకు వచ్చిన లాభం లేదు, ఇంక నువ్వు నీ బతుకు ఎదగదు. పోన్లే నువ్వు ఎలాగ పోతావు, ఇంక నీకు 50-60 వచ్చేసింది, ఇంకొక 10 సంవత్సరాలు పోతావు అనుకుందాం. నీ పిల్లల భవిష్యత్తు ఏంటి? వాళ్ళకి ఒక రోడ్డు వేద్దామన్నా ఇగో డ్రైనేజీలు కుళ్ళిపోయినాయి, దోమలు, దీనివల్ల వాళ్ళకి కలరాలు వస్తాయి, రోగాలు వస్తున్నాయి, డెంగూలు వస్తున్నాయి, నీ పిల్లలు చచ్చిపోతున్నారు. వాళ్ళకి నేను ఏదైనా పని చేయడానికి ఉండదు. నువ్వు రేపు పొద్దున పిలిచి మా ఏరియాలో పందులు తిరుగుతున్నాయి అన్నావు అనుకో, ఊరిగా ఓటేసావా, డబ్బులు ఇచ్చి కదా నువ్వు డబ్బులు ఇస్తారు కదా ఓటేసావు, నీ పందులు నువ్వు తోలుకో అంట. ఎక్కడ బాగుపడుతుంది సమాజం చెప్పు. అందుకని మీరు అందరూ ఆలోచించి డెసిషన్ తీసుకోండి అన్నాను. కాకపోతే మా పార్టీ అప్పుడే పుట్టిందండి. జస్ట్ 1 వీక్ 10 days బిఫోర్ కిరణ్ కుమార్ రెడ్డి గారు పార్టీ అనౌన్స్ చేశారు. అప్పటికే మా పెద్దలు ఎవరైతే ఆ ఊర్లో మనకి కిరణ్ కుమార్ రెడ్డి గారికి అప్పట్లో సపోర్ట్ ఉన్నారో వాళ్ళందరూ ఒక్కొక్క పార్టీలోకి వెళ్ళిపోయి సెటిల్ అయిపోయారు. ఆ ఊర్లో మాకు ఎలాంటి సపోర్టు లేదు, క్యాడర్ లేదు. మెయిన్గా ఇప్పుడు ఓట్ బ్యాంక్ ఉంటుందండి ప్రతి దానికి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ అంటే జగన్ గారికి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది, అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. మాకు ఓట్ బ్యాంక్ అనేదే లేదు. అప్పుడే వెళ్ళాం జనాల్లోకి. దాని గురించి ఎవరికి తెలియదు అసలు. సమైక్యాంధ్ర పార్టీ ఒకటి ఉంది, అది ఒకటి పెట్టారన్నది కూడా తెలియదు. అంటే మీ సినీ గ్లామర్ ఉపయోగపడలేదు. నేను ఒక్కదాన్ని, నాకు వల్లే సమైక్యాంధ్ర పుట్టింది అనేది కూడా తెలిసింది జనాలకి. ఓన్లీ మండపేట మాత్రమే హాట్ టాపిక్స్, హాట్ ఎలక్షన్స్ జరిగినాయి అంతే అండి. అంతకు మించి ఇంకేం జరగలే. అంటే చాలా మందికి తెలియదు అసలు. పైగా చెప్పులు గుర్తు ఆయన టైంకి అదొక బ్యాడ్. చెప్పులు గుర్తు మనం మెళ్ళ వేసుకుని తిరగాలి. సో అట్లా అయింది. ఒక పార్టీలో కిరణ్ కుమార్ రెడ్డి గారికి వాయిస్ లేదండి. ఆయన గట్టిగా మాట్లాడలేరు. ఒక లీడర్ లాగా, ఒక చంద్రబాబు నాయుడు లాగా, ఒక జగన్ గారి లాగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి లాగా మాట్లాడలేరు. కానీ మంచి వ్యక్తి అండి అతను. ఏమంటారు, నాకు ఇంగ్లీష్లో వర్డ్ చెప్పడం రావట్లేదు, అడ్మినిస్ట్రేషన్. సో అది ఆయన చాలా బాగా చేయగలుగుతారు. మంచి ఇది, లేకపోతే అన్ని సంవత్సరాలు లీడర్గా ఉండేవాళ్ళు కాదు. టక్మన్ సీఎంగా వచ్చినప్పుడు కూడా పాపం అంతే గట్స్తో మాకు తెలంగాణ ఆంధ్ర విడిపోకూడదని ఫైట్ చేసిన వ్యక్తి అండి అతను. ఆయన చెప్పలేరు, ఆయన ఎక్స్ప్రెస్ చేయలేరు, మాట్లాడలేరు, లీడర్ లాగా స్పీచ్లు ఇవ్వలేరు, కానీ మంచి వ్యక్తి. సో ఆయన తెలంగాణ ఆంధ్ర విడిపోకూడదు ఉండడానికి ఆయన ప్రయత్నించారు. అది ఒకటి నాకు నచ్చింది. సో నేను కూడా రాజకీయాల్లోకి వెళ్దాం, చూద్దాం అసలు ఏంటి, వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకుందాం అని కూడా నాకు అనిపించింది. సో నేను వెళ్ళడం జరిగింది. సో మరి అంటే ఈ నెక్స్ట్ టర్మ్లో పవన్ కళ్యాణ్ గారి పార్టీ జనసేనలో మరి జాయిన్ కావచ్చా? నాకు ఇప్పుడు ప్రస్తుతానికి నేను తెలుగుదేశానికి వెళ్దామా, ఇక్కడ వెళ్దామా, అక్కడ వెళ్దామా అనేది ఏది అనుకోవట్లేదండి. చూద్దాం, ఇంకా 2 years ఉంది కదా, దాన్ని బట్టి ఆలోచిద్దాం ఏం జరుగుద్దో. కానీ ఆయన వచ్చి నిజంగా జనాల తరపున మాట్లాడి జనాల పక్షం నిలబడితే మంచి జరుగుతుందని మాత్రం నేను అనుకుంటున్నాను, ఆశిస్తున్నాను. ఈ ముద్రగడ్డ పద్మనాభ గారితో మీరు కలిసి కాపులు ఇది ఏంటో అండి, అందరూ నీ కాపు అని చెప్తే ఏదో అసలు అదొక పెద్ద ఇది కింద చూస్తున్నారు. అసలు నాకు అర్థం కాలే. అటు అంటే ఫస్ట్ నుంచి కూడా ఇండస్ట్రీలో చిరంజీవి గారు ఉన్నప్పటి నుంచి కూడా చిరంజీవి కాపు అని చెప్పి తొక్కేస్తారని చూసారు. వాళ్ళ నా చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నానండి. అంటే కాపు దాంట్లో పుట్టడమే ఒక పెద్ద నేరం అన్నట్టు చిత్రీకరిస్తున్నారు. అది ఎందుకు నాకు అర్థం కాలేదండి. అదొకటి నాకు క్లారిటీ లేని విషయం. నేను ఎవరిని అడిగి తెలుసుకోవాలో కూడా నాకు తెలియదు. తర్వాత నేను నా ఫ్యామిలీ మెంబర్స్ని, మా ఊర్లో మా వాళ్ళని, మా అక్కని, మా చెల్లెలు, మా తమ్ముళ్ళని వీళ్ళందరినీ చూస్తున్నాను. ఇంకా చాలామంది గిన్నెలు తోముకుంటున్నారు, ఆస్పనలు చేసుకుంటున్నారు, మూటలు మోస్తున్నారు. ఇంక ఇట్లానే ఉందండి. ఆ వర్గంలో లేనోళ్ళు ఉన్నారు. నాకు కాపు కంటే కూడా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇందాక కూడా ఆడవాళ్ళు అందరి గురించి మాట్లాడాను, ఇండస్ట్రీ అందరి గురించి మాట్లాడినా. క్యారెక్టర్స్ వచ్చినప్పుడు కూడా నా ఒక్కదానికి క్యారెక్టర్లు ఇవ్వండి అని మాట్లాడట్లేదు. 10 క్యారెక్టర్లు రాయండి, అందరం చేయాలి, అందరికీ కావాలి అనే ఉద్దేశంతోనే నేను మాట్లాడి ఈ రోజు కూడా అదే చెప్తున్నానండి. ఇప్పుడు ఆ వర్గాల్లో ఏదైతే ముద్రగడ పద్మనాభం గారు యుద్ధం చేస్తున్నారో ఆ వర్గం వాళ్ళు చాలామంది లేనోళ్ళు ఉన్నారండి. పైగా చంద్రబాబు నాయుడు గారు అంటే పడుకున్న పులిని లేపారు, ఏదో ఉంటాయి కదా ఇట్లాంటి డైలాగ్స్, అట్లాగా వాళ్ళు సైలెంట్ అయిన వాళ్ళని ఈయన గోకి లేపినట్టు అయిందండి. మేనిఫెస్టోలో వీళ్ళకి కాపులకి నేను ఇలా ఉద్యోగాలు ఇప్పిస్తాను, కాపులకి నేను రిజర్వేషన్ కల్పిస్తాను అనేది ఆయన మేనిఫెస్టోలో పెట్టారు. పెట్టిన తర్వాత 1 year అయింది, 1.5 year అయింది, ఏ రియాక్షన్ రాలేదు ఆయన దగ్గర నుంచి. రానప్పుడు ఈ ముద్రగడ్డ పద్మనాభం అనే ఆయన ముందుకొచ్చారు.
ఎందుకు మీరు చేయలేకపోతున్నారు, చేస్తానన్నారు కదా ఎందుకు చేయట్లేదు అనేది రిజర్వేషన్ క్రియేట్ చేశారండి. జనరల్గా మా కాపుల్లో కొన్ని అంటారు, నా చిన్నప్పటి నుంచి వింటున్నాను, అది ఎంతవరకు నిజమే ఇంకా నేను ఫేస్ చేయలేదు, ఇంకా మా వాళ్ళతో అంత నేను మింగిల్ అవ్వలేదు, తిరగలేదు. ప్రాబ్లం ఉంది, లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయాలి అనేది మాత్రం నాకు తెలుసు. కాకపోతే ఇది ఉంది, నేను ఇప్పుడు చెప్పే విషయం ఉందా లేదా నాకు తెలీదు. ఒక కాపాడు ఎదుగుతుంటే ఇంకొక కాపాడు చూడలేడు, ఒక కాపాడుకు ఇంకొక కాపాడుకు పడదు అనేది బాగా మిగతా వాళ్ళ చెప్పే ఇది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట అండి. సో అదంతా మీరి ముద్రగడ పద్మనాభం గారు ఒక చెట్టు కిందకి అందరినీ తీసుకొచ్చి నిలబెట్టడం నాకు నచ్చింది. ఒక తాటి కిందకి మీరు ఆ డైలాగ్స్ నాకు అంత క్లారిటీగా ఇదిగా చెప్పడం రాదు నాకు, పాలిష్డ్గా. సో ఒక చెట్టు కిందకి తీసుకొచ్చి అలాగా అందరూ ఎవరికి వాళ్ళు నువ్వెంత అనుకునే వాళ్ళని కూడా అందరినీ తీసుకొచ్చి ఒక చోట నిలబెట్టారు. ఇప్పుడు ఆయన ఉద్యమం స్టార్ట్ చేశారండి. ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు ఒకటి మంచి జరగవచ్చు, రెండు చెడ్డ జరగవచ్చు. నేను అది చెప్తున్నా, ప్రతి చోట మంచి చెడు ఉంటాయి అన్నాను కదా. అట్లా ట్రైన్లు రూకోకి వెళ్తే మా వాళ్ళు కాదు వాళ్ళు, అది సిబిఐడి కూడా తీర్చారు. ముద్రగడ పద్మనాభం గారు కానీ, కాపు నాయకులు కానీ, కాపు వాళ్ళు కానీ ఎవ్వరు ట్రైన్ కాల్చలేదు. వేరే XYZ వేరే ఊర్లోంచి వచ్చి మాలో కలిసి, సినిమాలో చూపిస్తాను చూడండి, ఆపోజిషన్ వాళ్ళు వచ్చి మాలో కలిసిపోయి యుద్ధాలు చేస్తూ ఉంటారు, రాళ్ళు ఇచ్చుకునే కానీ గొడవలు స్టార్ట్ అవుతాయి. ఆ విధంగా జరిగిందండి. అది ఒక క్లైమాక్స్ తప్ప మా వాళ్ళెవరు, ఆ కాపులకి సంబంధించిన వాళ్ళు ఎవరు అది చేయలేదు. ఓకే, ఆ తర్వాత ఎప్పుడు ఆయన నిరాహార దీక్ష చేద్దామన్నా, పాదయాత్ర చేద్దామన్నా మరి చంద్రబాబు నాయుడు గారు జరగనివ్వట్లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేస్తానన్నాడప్పుడు మీకు తెలుసు కదా, రాజశేఖర రెడ్డి గారు ఆయరామాలో ఆయన ఏం అనలేదు. చంద్రబాబు నాయుడు వెళ్ళారు, వాకింగ్ చేశారు, వచ్చారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా పాదయాత్ర చేశారు, అప్పుడు ఎవరు ఏమీ అబ్జెక్షన్స్ పెట్టలేదు. కానీ ముద్రగడ పద్మనాభం గారు పాదయాత్ర చేస్తానంటేనే మెయిన్ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఆయన నిరాహార దీక్ష కూర్చుంటానంటేనే స్టార్ట్ అవుతుంది. వాళ్ళ ఫ్యామిలీని ఎట్లా ఎత్తుకెళ్ళిపోయి చింపేసి, వాళ్ళ పిల్లల్ని కొట్టేసి, వాళ్ళ కోడల్ని నాశనం చేసేసి, అంటే ఎట్లా చేశారంటే సినిమాలో క్లైమాక్స్లో చూపిస్తున్నట్టు పోలీసులు అట్లా అంత ఆయన అంత ఇదా అండి, నాకు అర్థం కావట్లేదు. ఆయన టెర్రరిస్టా? ఒక కులంలో కొన్ని కులాల వాళ్ళు లేని వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి పట్టెడు అన్నం పెట్టమని ప్రభుత్వానికి కోరడం తప్పంటారా? నాకు అది అర్థం కాలేదండి. సో దానికోసమే నేను వెళ్ళాను, మాట్లాడాను. మా ఆకలి బాధలు చంద్రబాబు నాయుడు గారికి వినపడాలని కోరుకున్నాను. ఎన్నో వేశారండి వాళ్ళు, టీములు వేసుగా వేశారు. నిజంగా ఇంతమంది లేనోళ్ళు ఉన్నారా అన్నారు. ఆ టీంలకి కొన్ని పేర్లు పెట్టారు, గ్యాదర్ చేశారు, వాళ్ళు అన్నీ తీసుకున్నప్పుడు మళ్ళీ వాళ్ళని మన మిగతా అన్న తమ్ముళ్ళ కింద ఉన్న క్యాస్ట్ అన్న తమ్ముళ్ళు అందరినీ, మా అన్న తమ్ముళ్ళు వాళ్ళు కూడా వాళ్ళని మా మీదకి రెచ్చగొట్టి పంపించడం, అది ఎంతవరకు న్యాయం అండి? ఇప్పుడు నేను అన్నం పెట్టింది గవర్నమెంట్, మీకు రిజర్వేషన్ ఇచ్చింది కొంతమంది కొన్ని కులాలకి, ఓకేనా? ఆ కులాలు వాళ్ళ దగ్గర నోట్లోంచి అన్నం తీసి చంద్రబాబు నాయుడు మాకు పెట్టాడు కదండి. మీన్స్ నా కులంలో లేనోడికి వీళ్ళ కంచంలో అన్నం తీసుకొచ్చి వీళ్ళ నోట్లో పెట్టారు కదా చంద్రబాబు నాయుడు గారు అన్నని. ఆయన ఏదో ఆలోచించే మేనిఫెస్టోలో పెట్టుంటారు కదా. సో ఈ మీరు కొట్టుకోకండి, చంద్రబాబు నాయుడు గారు వచ్చి వాళ్ళు మేము చూస్తున్నాం వాళ్ళు నిజంగా రిజర్వేషన్కి అర్హులా కాదా అనేదే మేము ఈ టీములు వేసుగా వెళ్ళి వాళ్ళని చూస్తున్నాం, వాళ్ళ మీద ఎంక్వైరీ తీసుకుంటున్నాం. సో మీరు వాళ్ళని వెళ్ళి డిస్టర్బ్ చేయకండి. మీ నోటి దగ్గర అన్నం మేము వాళ్ళకి పెట్టాం. వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలంటే ఏ పద్ధతిలో కల్పించాలో, ఎలా కల్పించాలో అది మేము డిసైడ్ చేస్తామనేది చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు చెప్పలేదు. పాపం మా వాళ్ళు వెళ్ళిన ప్రతి చోటికి వీళ్ళు ఎక్కడ మా పిల్లలకి అన్యాయం జరిగిపోతుందో, మా వాళ్ళకి ఎక్కడ ఇది ఎస్టీ ఎస్సీ వీళ్ళకి ఏదైతే రిజర్వేషన్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాకు అన్యాయం జరిగిపోతుందేమో అని వీళ్ళ మీద వచ్చి దెబ్బలాడుకోవడం, వాళ్ళు వీళ్ళని కొట్టుకోవడం, ఇది జరుగుతూ ఉంది. ప్రభుత్వం నుంచి ఆయన వచ్చి ఇది మీకు సంబంధం లేని విషయం, మీ రిజర్వేషన్లు మీవే, మీ రిజర్వేషన్లకి దీనికి సంబంధం లేదు, వీళ్ళని మీలో వచ్చినా కూడా వీళ్ళకి ఫండింగ్ ఇచ్చే చేర్పిస్తారు కదా. ఆ అవేర్నెస్ ఎందుకు గవర్నమెంట్ ఇవ్వలేదో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కాలేదు. దానివల్ల వీళ్ళకి మాకు గొడవలు స్టార్ట్ అయిపోయాయి. వాళ్ళు మా వాళ్ళే, మేము వాళ్ళమే. వాళ్ళు లేకుండా కూడా మనం ఏం చేయలేమండి. ప్రపంచం అంతా ఒక్కటే, అన్ని కులాల వల్ల ఒకటే. కాకపోతే ఆకలిగా ఉన్నవాడికి ఒక ముద్ద అన్నం పెట్టండి అని బతిమాలుకుంటున్నాం అంతే. ఇల్లు చక్కదిద్దుకుని దేశాన్ని ఉద్ధరించమంటాను నేను. అది నా ఇంట్లో వాళ్ళందరూ ఆకలితో పడుకుంటే నేను మాత్రం సెంటు కొట్టేసుకుని బయటకు వచ్చి స్పీచ్లు ఇస్తే ఏం బాగుంటుంది చెప్పండి. అందుకని మా కులాలు, మా వర్గాల వాళ్ళు ఇంతమంది లేనోళ్ళు ఉన్నారు, వాళ్ళకి హెల్ప్ చేయండి
అనేది ముద్రగడ పద్మనాభం గారి నినాదం, అదే నా నినాదం. కాకపోతే ఇక్కడ బేసిక్గా ఏమైపోయిందంటే అండి, రిజర్వేషన్లు అక్కర్లేని వాళ్ళందరూ ఒక సమావేశం అయ్యి మీటింగ్స్ పెడుతున్నారు, చెప్పిందే చెప్తున్నారు. నా కోరిక ఏంటంటే, ఎవరైతే మీటింగ్స్ పెడుతున్నారో ముద్రగడ పద్మనాభం గారి చుట్టూ ఉన్న పెద్దవాళ్ళు, రెస్పెక్టెడ్ పర్సన్స్ ఎవరున్నారో వాళ్ళు విలేజ్లు, రూరల్కి వెళ్ళి ఎవరికి నిజంగా ఈ రిజర్వేషన్ అవసరమో వాళ్ళని చైతన్యవంతులను చేసి వాళ్ళని కనుక మనతో పాటు కలిపి మన ఉద్యమం ముందుకు వెళ్తే డెఫినెట్గా 100% రిజర్వేషన్స్ వస్తాయండి. ఇది నా అభిప్రాయం. సో నాకు చేతనైనంత మటుకి నేను ఊరికి వెళ్ళినప్పుడు కానీ, లేదంటే నేను ఎక్కడైనా ఏదన్నా షూటింగ్స్కి వెళ్ళిన దగ్గర కానీ, సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకుని, నాన్న ఈ రిజర్వేషన్ వస్తే నాకు కాదురా, ₹1 రాదు, నాకు రిజర్వేషన్ ఇవ్వరు, నాకు అర్థమైందా, నీకొస్తే నీ పిల్లలు ఈ గిన్నెలు తోమకక్కర్లా, లేకపోతే నీ పిల్లలు రిక్షా తొక్కక్కర్లా, నీ పిల్లలు చదువుకుంటారు, రేపు పొద్దున నీ మనవాళ్ళు చదువుకుంటారు, నీ పిల్లలు బాగుంటే నువ్వు గిన్నెలు తోమక్కర్లేదు, నువ్వు ఇంట్లో కూర్చుంటే నీ కొడుకు కింద అన్నం పెడతాడు, మనకి ఉద్యోగాలు వస్తాయి, మన చదువులు బాగుంటాయి. సో దీనికోసం రిజర్వేషన్ అనేది నేను అవేర్నెస్, నా వల్ల ఎంత అవుతే అంతా నేను ప్రజల్లోకి మ్యాక్సిమం తీసుకెళ్ళడానికి ట్రై చేస్తున్నాను. అలాగే మా ప్రతి లీడర్స్, మా ఈ జాతికి సంబంధించి ఎవరైతే కష్టపడుతున్నారో, లేని వాళ్ళకి ఒక ముద్ద అన్నం పెట్టించాలని, వాళ్ళందరూ కూడా దీన్ని ఫాలో అయ్యి ఆ రోలర్ నుంచి మనకి అదే మారుమూల ప్రదేశాల్లో ఉన్న ఎవరికైతే ఈ రిజర్వేషన్ కావాలో వాళ్ళని చైతన్యవంతులను చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. అంటే చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున అండ్ చిరంజీవి ఆ టర్మ్లో వర్క్ చేసినప్పుడు వాళ్ళతో ఎవరితో మీకు కంఫర్టబుల్గా వర్క్ అనిపించింది? నాకు అసలు కంఫర్టబుల్, ఇది చెడు, ఇది మంచి, ఇక్కడ ఉంటే నేను చల్లగా ఉంటాను అట్లా ఏమి ఉండదండి. మీరు నన్ను ఎడారిలో వదిలేసినా కూడా నేను అక్కడ కూడా హ్యాపీగా ఉంటాను. ఆ ఎడారిలో మనుషులకి భాష రాకపోయినా సరే, అక్కడ కూడా ఎడారిలో వాళ్ళకి భాష రాకపోయినా కూడా నేను వాళ్ళతో హ్యాపీగా ఉంటాను, వాళ్ళకి మన భాష నేర్పించేస్తాను అనమాట. అలాంటి టైంలో అప్పటికంటే కూడా నేను సెకండ్ ఎంట్రీలోనే కొంచెం అందరి హీరోలకి కొంచెం క్లోజ్ అయ్యానని చెప్పాలి. ఫస్ట్ ఇంట్రడక్షన్లో నేను యాక్ట్ చేయడానికి వచ్చినప్పుడు నాకు అంత ధైర్యం ఉండేది కాదు. మన అంత పెద్ద ఆర్టిస్ట్ కూడా కాదు. అప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్లు యాక్ట్ చేస్తూ డైలాగ్ చెప్పే, దూరం నుంచి చూసి అమ్మ చిరంజీవి గారు ఫోటో తీయించుకుంటూ బాగున్నాను, ఒక సెకండ్ ఇస్తే బాగున్నాను అనే అలాగే ఉండేదానండి. సెకండ్ ఎంట్రీ అయినప్పటి నుంచి నాకు మంచి క్యారెక్టర్స్ పడడం, ప్రతి హీరోతో ఒక ఇంటిమెన్సీ ఉన్న క్యారెక్టర్ ఉండడం వల్ల వాళ్ళు నాతో, నేను వాళ్ళతో మాట్లాడడం, సో నా బిహేవియర్ వాళ్ళకి నచ్చి నన్ను వాళ్ళ అమ్మాయిగా అడాప్ట్ చేసుకోవడం, ఇవన్నీ ఇప్పుడు ప్రతి ఫ్యామిలీ ఇష్టం. నాకు నాగార్జున గారు, నాకు చిరంజీవి అంటే ఫస్ట్ అండి. ఆయన చూడడానికి ఇండస్ట్రీకి వచ్చేసాను నేను. సో ఆయన అంటే నాకు ఇష్టం. తర్వాత నాగార్జున గారు, కానీ వెంకటేష్ బాబుతో ఎక్కువ సినిమాలు చేశా. మీకు అర్థం, నాగార్జున గారితో తక్కువ చేశా, వెంకటేష్ బాబుతో ఎక్కువ చేశా. ఇంకా బాలేబాబు, బోళ్ళ శంకరుడు అసలు మనం మాట్లాడక్కర్లా, మొత్తం అంతా తనే చెప్పేస్తారు, తనే మాట్లాడితే తనే పనిచేసి వెళ్ళిపోమంటారు. సో అట్లా నలుగురు హీరోలు 4 కాంపౌండ్లో నేను చాలా కంఫర్ట్గా ఉంటానండి. వాళ్ళ పిల్లలకు కూడా నేను అంటే ఇష్టం. మీకు ఇంకోటి ప్రత్యేకంగా బాలకృష్ణ గారు అంటే బాగా అభిమానం ఎందుకు? బాలకృష్ణ గారు బోళా శంకరుడు అండి. ఆయన మనసులో కల్లా కావడం ఉండదండి. నాగార్జున గారు బిజినెస్ మ్యాన్. ఎంత ఆయన యాక్ట్ చేసినా, ఎంత మనతో ఉన్నా ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్. ఒక పక్కన ఆ బిజినెస్ మ్యాన్ బ్రెయిన్ వాడుతూ ఉంటారు ఆయన. సో బాలకృష్ణ గారు అలా కాదండి. ఆయన నచ్చితే నచ్చినట్టు మాట్లాడితే, నచ్చకపోతే నచ్చలేదని చెప్పేస్తారు. 2 విషయాలు. ఈ చిరంజీవి గారు ఉన్నారు అనుకోండి, నచ్చినా నచ్చకపోయినా, ఆయన బిజినెస్ మ్యాన్ అయినా అవ్వకపోయినా, ఆయన ఒక స్మైల్తో అంతా కవర్ చేసి పంపించేస్తూ ఉంటారు. ఆయన ఒక పెద్దరికం, నిజంగానే ఒక పెద్దరికం, అది అంతా చూపిస్తూ ఉంటారు. ఇంకా వెంకటేష్ బాబు కూడా చాలా కూల్గా, అసలు తనకి ఏదీ పట్టదు, తన ప్రపంచం తన ఇదన్నమాట అండి. సో ఆయన ఒక కూల్ పర్సన్. అలాగే ఇప్పుడు వచ్చిన అల్లు అర్జున్ కానీ, లేదంటే ఇంక మిగతా మా కొత్త హీరోలు ఎన్టీఆర్ కానీ, వాళ్ళందరూ కూడా నన్ను చాలా బాగా చూసుకుంటారు. వాళ్ళకి నాతో యాక్ట్ చేయడం ఈజీ. వాళ్ళు డైరెక్టర్స్ కూడా అదే చెప్తారు, హేమ గారు అయితే మాకు ఇంక టెన్షన్ లేదండి, ఆవిడే బెటర్ మాకు అని చెప్పి. అలాగే మోహన్ బాబు గారు వాళ్ళ ఫ్యామిలీ, వాళ్ళు కూడా చాలా మంచి పిల్లలండి, అసలు రెస్పెక్టెడ్ పిల్లలు. అసలు ఎంత బాగా చూసుకుంటారో వాళ్ళ షూటింగ్కి వెళ్తే, అసలు అంత హార్ట్ఫుల్గా మాట్లాడతారు, అంత హార్ట్ఫుల్గా చూసుకుంటారు. ఇంకా అందరూ అంటే ఇండస్ట్రీలో నాకు చాలా ఇష్టం. అదే చెప్తాను కదా, నాకు ఇండస్ట్రీనే, నాకు తెలియదు, బయట ప్రపంచం తెలియదు. అమ్మ, నాన్న, మామయ్య, విలను, ఫ్రెండ్ అన్నీ ఇక్కడే. ఏదైనా మంచి చెడు అన్నీ నాకు ఇండస్ట్రీనే. నాకు వేరే ప్రపంచం లేదు, ఇదే ప్రపంచం. నేను ఈ ప్రపంచంలోనే ఉండాలనుకుంటున్నా. ఓకే, వస్తే కొన్ని రోజులు గ్యాప్ వస్తుంది, అది శాశ్వతంగా ఎవరు ఇక్కడ ఉండలేం కదండి. సో తర్వాత నిర్మలంలాగా బామ్మ క్యారెక్టర్లకు వద్దాం, లేదా వాళ్ళే మారి నాకు మంచి అమ్మ క్యారెక్టర్లు ఇస్తారేమో చూద్దాం. అట్లా ఇండస్ట్రీని ఇచ్చిపెట్టి ఎక్కడికి వెళ్ళండి. ఒకవేళ నువ్వు ఇండస్ట్రీకి రాకపోతే ఏం చేస్తావని అడిగినా నా దగ్గర సమాధానం లేదు. నేను ఇండస్ట్రీలోనే ఉంటాను. నాకు ఇండస్ట్రీ నేను ఒకవేళ చనిపోతే నా ఇండస్ట్రీ మనుషులే నన్ను తీసుకెళ్ళాలి, అంతే.
డిసైడ్, ఇది ఎవరు డిసైడ్ అన్నా అవ్వకపోయినా నేను డిసైడ్ అయిపోయాను. ఒకవేళ నేను రాజకీయాల్లోకి వెళ్ళి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా నేను ఇండస్ట్రీని వదలను. ఇక్కడ చేస్తే అక్కడ చేయనని ఏం కాదు కదండి. సో అక్కడ ఉంటాను, ఇక్కడ ఉంటాను. సో ఇండస్ట్రీని మాత్రం వదలను. అండ్ పవన్ కళ్యాణ్ గారు అండ్ మహేష్ బాబు గారితో వర్కింగ్ ఎలా అనిపిస్తుంది? వర్కింగ్ మహేష్ బాబుతో చాలా సరదాగా ఉంటుందండి. ఆయన నన్ను ఏడిపించేస్తాడు, బాగా ఏడిపించేస్తాడు. నేను చాలా తెలివైందని ఇప్పటి వరకు మీ ఇంటర్వ్యూలో ఇంతవరకు నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తా వచ్చాను కదా. ఆయన ఏమండి హేమ గారు మీకు ఈ తింగరదనం పుట్టినప్పటి నుంచి ఉందా అని అడిగారు ఒక రోజు నన్ను. నేను అతడు సినిమా చేస్తున్నప్పుడు యాక్చువల్గా కారు నేర్చుకుంటున్నాను అనమాట. రోజు ఆయన కారుకి నా కారు ముందు ఉంటుంది. మేము ఒక చిన్న అడవిలోకి వెళ్ళేవాళ్ళం కదా, ఒక ఇంట్లో వేసాము, సెట్ వేసాం కదా. ఆ సెట్కి వెళ్ళడానికి చిన్న దారి అనమాట. ఒక కారు ఉంటే ఇంకో కారు వెళ్ళడానికి లేదు. నా కారు ముందు ఉంటుంది, ఆయన కారు వెనకాల వస్తుంది. నాకేమో ఆయన కారుకి దారి ఇవ్వడం రాదు. అలా అని ఆయన కారు ముందు నేను వెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఆయన కారు దిగ్గానే నేను దిగి మళ్ళీ డ్రైవర్కి పరిగెత్తుకెళ్ళి డ్రైవర్ కారు ఇస్తే డ్రైవర్ మెల్లిగా కొంచెం పక్కకు పెడితే ఆయన కారు వెళ్ళిపోయేది. ఏంటండి ఆ రోడ్ ఏమన్నా మీద మీ సొంతమా, ఎప్పుడు నాకు అడ్డు పెడుతున్నారు కారు, అది ఇది అని అంటే. సరే హేమ గారికి 9 అయింది. నాకు ఇప్పుడు కూడా అండి 7 o'clock తినేస్తాను, 9-9:30కి పడుకుంటా, మళ్ళీ మార్నింగ్ లేచిపోతా. మా అమ్మాయికి క్యారేజ్లు పెట్టడం, అది నేను గయ్యాలనో లేదంటే హేమ ఏదున్నా మాట్లాడేసేది, పాపం వాళ్ళ ఇంట్లో పరిస్థితి ఏంటని ఊరికే సరదాగా జోకులు జరుగుతుంటే నేను నవ్వుతూ తీసుకుంటా. కానీ నా కూతురికి నేనే వండి పెడతా, మా ఆయనకి నేనే వండి పెడతా, మా ఆయనకి ఏది ఇష్టమో అదే చేస్తా. సో నా ఫ్యామిలీ తర్వాతే ఇంకేదన్నా అది. సో ఇండస్ట్రీలో కూడా చాలామంది నా ఫుడ్ తిన్నారు. అది మా జగనన్నే కాదు, హీరోలు కాదు, అందరూ, బ్రహ్మానందం అన్నయ్య, ఆలి, అందరూ. నేను షూటింగ్కి వెళ్తే ఓ మంచి క్యారెస్ తీసుకెళ్తాను. నన్ను చాలామంది సూర్యకాంతం అమ్మ కూడా అంటారు. సూర్యకాంతం గారు అప్పట్లో అట్లా చేసేవాళ్ళంట, అందరికీ భోజనాలు పెట్టి లేదా అందరికీ అన్నీ పెట్టి. నేను వెళ్తే మా కెమెరా అసిస్టెంట్లు కానీ లైట్ మ్యాన్స్ కానీ, ఎరా ఈవేళ ఏం తెచ్చారా మాకేం పెట్టరా అని ఆడికేనా అది ఇది అంటుంటారు, వాళ్ళకి పెడతా. ఇట్లా అనమాట అండి. సో నా ఫుడ్ అది ఇష్టం. అలాగే నా ఇల్లు, నా హస్బెండ్, నా పిల్లకే నేను సమాధానం చెప్పాలి ఎప్పటికైనా సరే. ఎవరైనా నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగినా నేను ఎప్పటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు లైఫ్లో. నా హస్బెండ్కి నేను సమాధానం చెప్పాలి. నా హస్బెండ్ని ఎదుర్కొంటా తలదించుకునే పని ఏ రోజు చేయను. అది. సో అందుకనే ఆయన కూడా నా మీద అంత నమ్మకం, తను కూడా అంత బాగా నన్ను ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. అది. పవన్ కళ్యాణ్ గురించి చెప్పకపోతే జనాలు కొట్టేస్తారు నన్ను. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఒక షై టైప్ అనుకుంటానండి. నాకు ఆయన గురించి మీకు పెద్దగా తెలియదు. అత్తారింటికి దారేదే చూసాను నేను. ఆయన మా క్యారెక్టర్లు అయిపోగానే బయటికి పంపించేసేవాళ్ళు అందరూ, మమ్మల్ని అసలు ఉంచేవాళ్ళు కాదు అసలు. ఆయన కూడా పెద్దగా మాట్లాడు. ఆయన షార్ట్ అయిపోగానే ఆయన వెళ్ళిపోయి ఏదో ఒక మూలలో ఒక కర్ర పుల్ల పట్టుకొని కూర్చుంటాడు ఆయన, అంతే. ఆయన నచ్చితే ఆలీనో ఎవరినైనా ఉంటే కనుక మా గ్యాంగ్తో కూర్చుంటాడు. అది కూడా నచ్చకపోతే బస్సులోకి వెళ్ళిపోయి బుక్ చదువుకుంటారు, అంతే. ఆయన ఎవరితోని కలవలేదు. ఆయన్ని ఇప్పుడు నేను సరదా మనిషి అనలేను, అలా అని సరదా మనిషిగా చాలా సీరియస్ అనలేను. ఆయన గురించి నేను కమెంట్ చేయడానికి నా దగ్గర ఏం వర్డ్స్ లేవు. మొన్న కూడా సుమ ఏదో ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ గారి గురించి అడగమంటే నేను చెప్పాను, నాకు ఆయన గురించి నాకేం తెలియదు, నేనేం చెప్పలేనని చెప్పాను అనమాట. ఆయన అంతా అదొక మూడీ టైప్గా కనిపిస్తారు ఎప్పుడు. కానీ అంత అలాంటి వ్యక్తి కూడా నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను ఒక సినిమా చేస్తున్నాను, ఆయన సినిమా. దాంట్లో మా హస్బెండ్కి పవన్ కళ్యాణ్ ఆయన గురించి ఒక డైలాగ్ చెప్తాను అనమాట. అది చూసి ఆయన వచ్చి మీరు చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారండి, చాలా బాగా యాక్ట్ చేస్తారు అన్నారు. నేను నిజంగానే అప్పుడు మహేష్ బాబు చెప్పింది గుర్తొచ్చింది. నేను నిజంగానే తింగరదాన్ని, మీరు కూడా చాలా న్యాచురల్గా యాక్ట్ చేస్తారండి నాకన్నా. అది తర్వాత అర్థమైంది, అలా చెప్తారు ఎవరైనా, పాపం ఆయన కాంప్లిమెంట్ ఇచ్చినప్పుడు థ్యాంక్స్ అని చెప్పి మూసుకుని రా, కానీ తర్వాత అనుకున్నాను. సో ఆయన అలాంటి వ్యక్తి కూడా నాకు న్యాచురల్గా యాక్ట్ చేస్తామని చెప్పి కాంప్లిమెంట్ ఇచ్చారు. సో నా యాక్టింగ్ అంటే ఆయన చాలా ఇష్టం. అంతవరకు రెస్పెక్ట్. మేడం, మొన్న ఈ మధ్య మీరు అదే అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ స్కై డైవ్ చేసినట్టుగా తెలిసింది. అవునండి, నిజంగా నాకు అడ్వెంచర్ చేయటం అంటే చాలా ఇష్టం అనమాట. నాకు ఇష్టం రిస్క్ తీసుకోవడండి. నేను మా ఊర్లో మా గోదావరి సగం ఈదేదాన్ని చిన్నప్పుడు. గోదావరి సగం ఈదేదాన్ని. అంటే పూర్తిగా ఈదాలి అనేది నా ప్రయత్నం అనమాట. మా నాన్నగారు పూర్తిగా ఈదేవారు, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు గోదావరి క్రాస్ చేసేవాళ్ళు ఈత కొడుతూ. సో నేను అట్లీస్ట్ అని ఆ టైంలో గోదావరి సగం క్రాస్ చేసేదాన్ని నేను.
అంత చేసేది అనమాట. ఒకరోజు బ్యాంకాక్ వెళ్ళినప్పుడు చిన్న చిన్న పులులతో ఫోటోలు తీసుకోవడానికి ఇస్తారు. 100 బాటిల్ వాడికి లంచం ఇచ్చి కేజ్లో ఉన్న ఒక పెద్ద పులి దగ్గర వెళ్ళి చేయి పెట్టి ఫోటో తీసుకున్నాండి. దాన్ని ఎత్తి మీద పులి మీద నెత్తి మీద రిస్క్, అలాంటివి నాకు ఇష్టం అనమాట. ఒకరోజు సురేఖ అనింది, ఈమె ఇంత డబ్బులు సంపాదించుకుని ఇంత ఆస్తి సంపాదించి ఎందుకే అలా రిస్క్ చేస్తావు నీ అమ్మ అని సురేఖ నాకు కొంచెం క్లోజ్గా ఉంటుంది అనమాట. సో అది తిడుతుంది, ఆ పులి ఏదన్నా రియాక్ట్ అయితే ఏమైపోతావే, ఇదంతా సంపాదించుకున్నదంతా ఎలా అని అట్లా జోక్ చేసింది. అలాగే నాకు శ్రీకృష్ణ స్కై డైవ్కి వెళ్తున్నాను అక్క అని చెప్పాడు రాత్రి. నేను ఎక్సైట్ అయిపోయాను, నాకు చేయాలని అక్క మీరు చేస్తారా? అవును చేస్తాను. సరే మరి రేపు వెళ్దామా? వెళ్దాం. నిజంగానా? అసలు శ్రీకృష్ణ నమ్మలేదండి అసలు చేస్తారంటే. సో మార్నింగ్ వెళ్ళిపోయి, నాకు అపాయింట్మెంట్ కూడా లేదు, వాడిని పెద్ద రిక్వెస్ట్ చేసి రేపు ఇండియాకి వెళ్ళిపోతున్నాను ప్లీజ్ ప్లీజ్ అని ఇంగ్లీష్ వాడిని బతిమాలుకుని నాకు వచ్చేదాన్ని ఇంగ్లీష్లో నేను స్కై డైవ్ చేశానండి. అబ్బా ఎంత ఎక్సైట్ అయిపోయానండి, అసలు వండర్ఫుల్ ఫీలింగ్ అండి, అసలు చెప్పలేను అనమాట, అది చూడాల్సిందే. హాయ్ బాబా, హాయ్ శ్యామ్, ఐ లవ్ యూ. I'm going to skydive. Yeah. All right. Well, we're gonna get in that plane, and before you know it, we'll be up there. So give me a high five, and let's go skydive. Woo! చెప్తే రాదు ఆ ఫీల్. ఆ పైనుంచి 20,000 feet నుంచి ఒక ఫ్లైట్ నుంచి మనం జంప్ చేసి భూమి మీదకి వస్తాం. ఆ మధ్యలో అసలు దేవుళ్ళు అనే వాళ్ళు ఎక్కడుంటారు? కెరటాలు మనకి క్లౌడ్స్ పైన ఉంటారు, మేఘాల పైన అని మనం చిన్నప్పటి నుంచి సినిమాలో చూసి వస్తున్నాం, భక్తి సినిమాల్లో కదా. అలాంటిది ఫ్లైట్ లోంచి కాలు బయట పెట్టగానే మన మీద ఆ కాళ్ళ మీద నుంచి క్లౌడ్ వెళ్తూ ఉంది. క్లౌడ్ మీద కాలు పెట్టడం ఏంటండి బాబు, అసలు ఎంత క్రేజ్ గా ఉందంటే అసలు ఫుల్ ఎక్సైట్ అయిపోయాను. ధైర్యంగా దూకేశాను. అది ఓపెన్ అవ్వకపోతే వాడు రాయించుకుంటాడు ఇక్కడ, మన ప్రాణాలకి వాడు షూరిటీ ఇవ్వడు, సంతకం పెట్టాలి మనం. సైన్ చేసిన తర్వాత వాడు ఎలా చేస్తాడు. అయినా సరే దూకిస్తాను, సక్సెస్ఫుల్గా బాగా ఎంజాయ్ చేశానండి. మీ ఫేవరెట్ హీరోయిన్ విజయశాంతి గారు అని తెలిసిందే. అవునండి, విజయశాంతి గారు అంటే ఇష్టం. అప్పట్లో ఆవిడ చీర కట్టుకోవడం నేర్చుకున్నాను నేను. ఇప్పుడు కూడా నన్ను అందరూ అడుగుతుంటారు, చీర బలే కట్టుకుంటా హేమ, ఎలా కట్టుకుంటావు? నేను ఆవిడ దగ్గర చూసి నేర్చుకున్నాను. ఆవిడ సినిమాలు చేసేదాన్ని నేను. ఆవిడ ఒక్కతే కదండి మెగా లేడీ అని చెప్పాలి. మెగాస్టార్ మనకి ఎట్లాగా చిరంజీవి గారు, అట్లా ఆవిడ అలా చేసిందండి. ఆ కర్తవ్యం సినిమాలు కానీ అవన్నీ రోపులు కట్టుకుని, ఆ రోజుల్లో బెడ్లు గిడ్లు ఎక్కడున్నాయండి, అన్నీ ఆవిడ ఓన్గా చేసింది. ఒక లేడీ హీరో ఆవిడ చెప్పాలంటే. సో అంత బాగా చేసింది. నాకు ఇష్టం ఆవిడంటే, చాలా రెస్పెక్ట్. ప్లస్ ఆవిడ యాక్టింగ్ అంటే ఇష్టం, ఆవిడ స్టైల్ అంటే ఇష్టం, ఆవిడ కట్స్ అంటే ఇష్టం. ధైర్యంగా ఉంటుంది. లేడీస్లో ఇంకా అంత మంచి సినిమాలు చేసిన వాళ్ళు తర్వాత ఒకళ్ళిద్దరు చేశారు కానీ పెద్ద రాణించలేదు ఆవిడ క్యారెక్టర్లో. ఆవిడ ఒక పోలీస్ ఆఫీసర్ చేస్తే విజయశాంతి గారే చేయాలి. సో అలా నాకు ఆవిడంటే ఇష్టం. ఓకే, ఎనివే మేడం, మీ వాల్యుబుల్ టైం
మాకు కేటాయించడం కాదు, చాలా విషయాలు మాతో మీరు షేర్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మీరు నెక్స్ట్ పొలిటికల్ మీ కోరిక ఏదైతే ఉందో అది కూడా నెరవేరాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.